జవానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు మన మంచిర్యాల పట్టణానికి ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ల సందర్భంగా గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరినీ కూడా ముఖాముఖి కలుసుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. వారికి ఘన స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి చీఫ్, వారు కూడా ఈరోజు మంచిర్యాలకి రావడం జరిగింది. వారికి కూడా సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే మన రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీమతి దనసరి అనసూయక్క గారు రావడం జరిగింది. వారికి, అలాగే మన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాష్ట్ర ఐటీ మినిస్టర్ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, వారికి కూడా ఘన స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే వారితో వచ్చిన మిగతా ఎమ్మెల్యేలు, పెద్దలు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు దయచేసి ముఖ్యమంత్రి గారికి ఒకే ఒక విన్నపం నేను చేయదలుచుకున్నాను. మంచిర్యాల జిల్లా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించింది. గత అసెంబ్లీ ఎలక్షన్స్లో ఈ జిల్లాకు సంబంధించిన 4 ఎమ్మెల్యేలు కూడా గెలిపించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు ఇక్కడున్న మా కార్యకర్తలు కాంగ్రెస్ జెండా పట్టుకొని సైనికుల్లాగా కొట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మీరు చేయూతనివ్వాలి, వాళ్ళకు అండగా నిలబడాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి సభ మనం ఇంద్రవెల్లిలో 1,00,000 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలతో విజయవంతం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇదే ప్రాంగణంలో ఆల్ ఇండియా అధ్యక్షుడు ఖర్గేజీ గారు ఇక్కడికి వచ్చి ఆ సభను కూడా మనం విజయవంతం చేసుకోవడం జరిగింది. ప్రతిసారి కూడా మన కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతున్న కార్యకర్తలందరికీ కూడా మేలు చేయాలి, వాళ్ళకి అండగా నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మరొకసారి వేడుకుంటున్నాను. జై కాంగ్రెస్. ఇప్పుడు సభను ఉద్దేశించి
ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల ఎమ్మెల్యే మాట్లాడతారు. సభాధ్యక్షురాలు మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు సురేఖ గారు, అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సందర్భాలు అనుకున్నా కానీ ఈ రకంగా ఈ సందర్భంగా ఇక్కడికి మొట్టమొదటిసారిగా మంచిర్యాల నియోజకవర్గానికి మంచిర్యాల జిల్లాకు వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత మహేష్ గౌడ్ గారు మొట్టమొదటిసారి ఈ జిల్లాకు వచ్చి మంచిర్యాల వచ్చిన వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన పార్లమెంట్కి సంబంధించిన మొట్టమొదటి నుంచి ఇన్ఛార్జి కాకపోయినా కూడా ఈ ఉమ్మడి జిల్లాను కానీ మంచిర్యాలను కానీ మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకున్నా కూడా మాతో పాటు ఉండి మంచిర్యాల జిల్లా కానీ లేకపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ మంత్రినిధులు సమానమని వెన్నెముకగా నిలిచిన పెద్దలు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, ఇంకొక సోదరి ఆదివాసీ నాయకురాలు, జిల్లాతోటి మొదటి సంబంధం ఉన్నది. గడిచిన 8 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ జిల్లాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ ఆదివాసీలను, గిరిజనులను, దళితులను ఏకం చేస్తూ అందరితోటి మమేకమవుతున్న సోదరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, అదేవిధంగా చెన్నూరు శాసనసభ్యుడు పెద్దలు డాక్టర్ వివేక్ గారు, బెల్లంపల్లి శాసనసభ్యుడు పెద్దలు వినోద్ గారు, ఖానాపూర్ శాసనసభ్యుడు మిత్రుడు యువకుడు ఎడంబొజ్జు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈ ఇన్ఛార్జికి ఆసిఫాబాద్కు ఇన్ఛార్జిగా వచ్చిన సికింద్రాబాద్ శాసనసభ్యుడు కంటోన్మెంట్ శాసనసభ్యుడు గణేష్ గారు, అదేవిధంగా బోత్కు ఇన్ఛార్జిగా వచ్చిన పూపాలపల్లి శాసనసభ్యుడు గంట సత్యనారాయణరావు గారు, స్థానిక నాయకులు, అదేవిధంగా పక్కా కాన్స్టిట్యున్సీ అయిన రామగుండం నుంచి ముఖ్యమంత్రికి పొలిటికల్ అడ్వైజర్గా ఉన్న వేణుగోపాల్ గారు, ఈ జిల్లా నుంచి చైర్మన్ ఉన్న జనకప్రసాద్ గారు, అదేవిధంగా చివరికి చెప్తున్నా కానీ లాస్ట్ కాదు, ఎందుకంటే క్యాండిడేట్ పేర్లు చివరికి చెప్తే అందరికి గుర్తుందనే ఉద్దేశంతో ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఈరోజు ఎక్కువ సమయం తీసుకుంటే 7 నిమిషాలు నేను పూర్తి చేస్తాను, ఎందుకంటే సమయాభావం ఇబ్బంది ఉన్నది కాబట్టి ఒకటే ఒక విషయం చెప్తున్నా. ఇక్కడ ఈ వేదికకు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒక చరిత్ర ఉన్నది. పిసిసి గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయనకు వారికి ఆదిలాబాద్ మీద ఎనలేని ప్రేమ ఉన్నది. పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారి అప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి టీఆర్ఎస్ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటూ, ఒక పక్క బీజేపీ వాళ్ళు మాట్లాడుకుంటూ కాంగ్రెస్ ఎక్కడున్నది, కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ ఖతం అయిపోయిందని చెప్పిన రోజులల్లా 2021 ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడు ఆదివాసుల అడ్డా అయిన ఇంద్రవెల్ల మీటింగ్ పెట్టి పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పిన 1,00,000 మందితో మీటింగ్ చేద్దామని. వారి సంకల్పం, వారి మీకు ఉన్న ఈ జిల్లా మీద నమ్మకం, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కష్టపడి వారు 1,00,000 మంది అంటే 1,00,000 మంది కాదు, అసలు దాదాపు 10-12 కిలోమీటర్లు మొత్తం రోడ్లు బ్లాక్ అయి జామ్ అయిపోయి ఒక విధంగా మీటింగ్ చేసి ఆ మీటింగ్ ద్వారా బీజేపీ కానీ టీఆర్ఎస్కు ఒక సందేశం పంపించారు. మేము వచ్చినాం, నా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ, ఈరోజు పీసీబీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రేపు టీఆర్ఎస్ పార్టీని దించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ దించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది, ఏ రోజు ఎలక్షన్ ఓడకూడదని ఒక సంకేతాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి టీఆర్ఎస్ పార్టీ మీద కానీ బీజేపీ పార్టీ మీద కానీ యుద్ధం ప్రకటించింది. ఆ రకంగా ఆదిలాబాద్ జిల్లాకు ఆధీనం చెప్పుకున్న ఇవాళ కూడా మళ్ళీ చెప్తున్నాం పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ ఆదిలాబాద్ జిల్లాలను ఆధీనం వారు దత్తత తీసుకుంటామని చెప్పారు. వారు అన్నారు
మా జిల్లా కన్నా కూడా ఆదిలాబాద్ జిల్లాకు ఎక్కువ చేయాల్సింది తప్పకుండా చేస్తానని చెప్పిండ్రు. దానికి కట్టుబడి ఉన్నారు. ఇప్పటి వరకు చాలా ముందుగా చేసుకుంటూ వచ్చారు. ఇంకా రెండో విషయానికి వస్తే ఈ వేదిక కూడా ఒక చరిత్ర ఉన్నది. ఇదే వేదిక ద్వారా ఏప్రిల్ 14, 2023 నాడు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారి సభ అంబేద్కర్ జయంతి నాడు ఆ రోజు భట్టి గారు పాదయాత్ర చేసి పాదయాత్ర మధ్యలో ఒక మీటింగ్, పెద్ద మీటింగ్ చేస్తా ఉన్నప్పుడు ఆ దినం కూడా చెప్పడం జరిగింది, లక్షమంతుడి మీటింగ్ అని చెప్పి. ఆ రకంగా లక్షమంతుడి మీటింగ్ అంటే చీమల లెక్క ఒక అరగంట ముందు ఎవరు లేరు, అరగంట తర్వాత చూస్తే గ్రౌండ్లు కాలేవు, ఇల్లు కాలేవు, మొత్తం రోడ్లు కాలేని పరిస్థితుల మీటింగ్ అయింది. మొత్తం అక్కడనే ఆడికెళ్ళి యుద్ధ శంకారావం అప్పటి పిసిసి ప్రెసిడెంట్, ఈరోజు ముఖ్యమంత్రి గారు శంకారావం ఉదించి ఖర్గే గారి సమక్షంలో చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి. కాంగ్రెస్ పార్టీకి యుద్ధ శంకారం అక్కడికి వెళ్ళి పూరిస్తే ఈరోజు మళ్ళీ ఇదే వేదిక మీదుగా ముఖ్యమంత్రిగా వారు రావడం నిజంగా మా గౌరవంగా ఉన్నది, గౌరవం వస్తున్నాం. దానికి ఇంద్రవెల్లి సాక్షి, దీనికి మంచిర్యాల సాక్షి. ఈ రెండు మీటింగ్ల ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక ఉత్సాహం వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ నీరు గారిపోయి టీఆర్ఎస్ పార్టీ మొత్తం అడుగంటిపోయిన పరిస్థితి వచ్చింది. ఆ రకంగా ఆదిలాబాద్ జిల్లాకు కానీ మంచిర్యాలకు కానీ ఒక చరిత్ర ఉన్నది. ఇవాళ ప్రత్యేకంగా మంచిర్యాల పార్టీకి సంబంధించి, మంచిర్యాల జిల్లాకు సంబంధించిన కానీ నియోజకవర్గానికి సంబంధించిన కానీ ఖచ్చితంగా వారి కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున, ప్రత్యేకంగా కార్యకర్తలకు పేరు పేరున మీకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇవాళ రాష్ట్రం మొత్తం మీద ఒక పేరున్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మట్టుకు. మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా కార్యకర్తలు అంటే ఒక సైనికులు అనే ఒక పేరున్నది, సైనికులుగా పేరున్నది. కాబట్టి ఇవాళ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా దాదాపు 30 గంటల ముందు మనకు ప్రోగ్రాం ఇచ్చినా కూడా ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీ రుణం ఏ రకంగా కూడా ఏం చేసినా తీర్చుకోలేని రుణం తప్పకుండా మీకు రుణపడినది, పార్టీకి రుణపడినది, మేము రుణపడినాం. మీ రుణాన్ని ఖచ్చితంగా తీర్చుకుంటాం. సాధ్యమైంది గడిచిన 11-12 నెలల నుంచి సాధ్యమైన చేసుకుంటూ వస్తున్నాం, ఇంకా చేస్తాం. ఇక ప్రత్యేకంగా ఏదైతే ఈరోజు ఎన్నికల సందర్భంగా పెద్దలు ముఖ్యమంత్రి గారు, పీసీ పాయింట్ గారు కానీ స్థానిక మంత్రులు కానీ వీళ్ళందరూ వచ్చిండ్రు. ఈరోజు ఇక్కడ ఒక ఈ ఎన్నిక అనేది ఒక విచిత్రమైన ఎన్నిక. ఈ ఎన్నికలు అందరం ఓటర్లం కాదు. ఈ ఎన్నికల ఓటర్లు ఓన్లీ పట్టభద్రులు మాత్రమే ఓటర్లు. దాంతో కొంత మా కార్యకర్తలు చిన్నపోయినా, నచ్చపోయినా, ఇబ్బంది పడ్డా చెప్పడం జరిగింది. ఇది వాళ్ళ ఎన్నిక కాబట్టి, సెలెక్టెడ్ ఓట్స్ ఎన్నిక కాబట్టి వాళ్ళ ద్వారా మీటింగ్ పెడదామని చెప్పినప్పుడు టస్మా వాళ్ళు కానీ మిగతా స్కూల్ వాళ్ళు కానీ ఈరోజు పట్టభద్రుల సంకల్పం తీసుకునేందుకు ఇక్కడ వచ్చిండ్రు. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో, స్థానికంగా సంబంధించిన మట్టుకు జిల్లాకున్న నా మీద కానీ మాతో సహోదరుల మీద కానీ ఉన్న నమ్మకంతో మాకు మాటిచ్చి ఈరోజు ఓపెన్గా ఈరోజు బయటకు వచ్చి దాదాపు 12,000 మంది పట్టభద్ర ఓటర్లు వచ్చి ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మాకు సహకరించినందుకు, ఒక్క రోజు లోపల ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీ అందరికీ ఒకటే చెప్తాను, ఇవాళ మీరు సంకల్పం తీసుకుందానికి వచ్చింది కాబట్టి ఉన్నోళ్ళు ఎక్కడ ఉన్నాడు అక్కడ ప్రతి ఒక్కరు ఈ 10th కింద ఉన్న వాళ్ళంతా పట్టభద్రులు ఉన్నారు, మహిళా సోదరుమణులు కూడా పట్టభద్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ఉన్న వాళ్ళు అందరూ లేచి నిలబడితే మీరు మమ్మల్ని ఆశీర్వదించగలిగే ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచి లాస్ట్ వరకు కూడా మొత్తం అక్కడ దాకా ఇంకా లేస్తలేరు, వెనక ప్రతి ఒక్కరూ ఇవాళ ముఖ్యమంత్రికి మనం ఇచ్చే కానుక ఇదే. మరొక్కసారి గట్టిగా వెనక మధ్యలో నిలవల్లే ప్రతి ఒక్కరూ గట్టిగా చప్పట్లు కొడితే హైదరాబాద్లో కూర్చున్న కిషన్ రెడ్డి గారు లేకపోతే బీజేపీలు కింద పడిపోవాలి. మీకు ఆకలి అయితే అయిపోయి తిన్నారు, ఇప్పుడు వచ్చిన ఆకలి కూడా లేదనుకుంటా. కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకటే మాట చెప్తున్నా మీకు వినండి. ఇవాళ మీరు ఏదైతే సంకల్పం తీసుకొని దాదాపు 12,000 పైచీలకు పట్టభద్ర ఓటర్లు వచ్చిండ్రో నేను చెప్తా, ఒక 2 మాటలు చెప్పండి. మీరు అందరూ అట్టెండ్ నిలబడండి, నిలబడి చెప్పాలి సంకల్పం. అట్టెండ్ ఒక్కటే నిమిషం. ఈరోజు పట్టభద్రమైన మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, స్థానికంగా నేను ప్రేమ్ సార్ కానీ మా సహోదరులు అందరూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని బలపరచడం కోసం కాంగ్రెస్ అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డి గారికి
మేము ఇక్కడికి వచ్చిన 12,000 మందిమే చెప్పండి. ఇక్కడికి వచ్చిన 12,000 మందిమే 12,000తో పాటు ఇంకొక 12,000 మందిని కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి మాతో పాటు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలమైన మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నామని చెప్పండి. చేస్తున్నారా లేదా? ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి మీరు చేస్తున్నారన్న మాట గట్టిగా వినిపించారు చెప్పండి. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ ఇక ముఖ్యమంత్రి గారికి 2 నిమిషాలు చెప్పేది ఉన్నది. ఇక్కడికి సంబంధించిన మటుకు ముఖ్యమంత్రి వర్యులు మీరు ఎన్నికల సందర్భంలో కానీ ఎన్నికల కన్నా ముందు కానీ చాలా సందర్భాల్లో ఏవైతే మాటలు ఇచ్చిందో కూర్చోండి. ఏదైతే మాట ఇచ్చిందో దాదాపు ఇప్పటివరకు అన్నిటికీ సహకరించి కరకట్టలు కానివ్వండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చి ఈ మంచిర్యాల కీర్తి పెంచిన మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇచ్చిన దాదాపు ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కన్నా ఫాస్ట్గా 3 నెలల లోపల సెల్లార్ అయిపోయి స్లాబ్ల కడకు వచ్చింది. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కరకట్టలు కూడా ఇచ్చిన కరకట్టలు కూడా ఈ ఎన్నికల కోడ్ తర్వాత మొదలు పెడతాం. అదేవిధంగా మీ సహకారంతో మీ బలంతో ఒక సంకల్పం తీసుకొని అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. మంచిర్యాల పట్టణంలో 1,00,000 ఓట్లు 30,000 జనాభా 1,30,000 జనాభా ఉంటే గడిచిన 75 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఇక్కడ శ్మశానం హిందూ శ్మశానం వాటికి లేదు. ఈరోజు మీ మీద మీ ఉన్న బలంతో నమ్మకంతో మొదలుపెట్టి 4 ఎకరాల స్థలంలో గోదావరి తీరాన గ్రీన్ క్రిమిటోరియం అనే కాన్సెప్ట్ దేశంలో ఇప్పటివరకు గ్రీన్ క్రిమిటోరియంలు 2 ఉన్నాయి. మొట్టమొదటిది చండీగఢ్ ఉన్నది, రెండోది పంచకుల ఉన్నది. ఈ గ్రీన్ క్రిమిటోరియం కాన్సెప్ట్ తీసుకొచ్చి చేర్చడం జరిగింది. దాన్ని ఆ 2 తర్వాత మంచిర్యాలలో ఉన్నది ఈరోజు గ్రీన్ క్రిమిటోరియం. దానికన్నా ఒక అడుగు ముందుకేసి గ్రీన్ క్రిమిటోరియం అంటే వాళ్ళు నార్మల్ ట్రెడిషనల్ కరెంటు వాడిండ్రు. ఈరోజు ఇక్కడ వాడింది సోలార్ కరెంటుతో పాటు సోలార్ లైట్లు వాడి టోటల్ గ్రీన్ క్రిమిటోరియం అనేదానికి నిర్వచనంగా చేసి పెట్టాం. దానికి కూడా ఆ శివుని సంకల్పం, శివుని ఆశీర్వాదం కావచ్చు. అక్టోబర్ 3 తారీఖున మొదలుపెట్టినప్పుడు ఎందుకు వచ్చింది నా నోట్ల మాట, ఖచ్చితంగా శివరాత్రి నాడు ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు 143 రోజులు 40 రోజులు ఇవన్నీ చేయడానికి సరిపోయింది. 102 రోజులు కంప్లీట్ చేసుకొని దాదాపు 95% అయిపోయింది. శివరాత్రి నాడు అన్ని సిద్ధం చేసి ఓపెన్ చేసే పరిస్థితి తీసుకొచ్చింది. ఇది రాష్ట్ర చరిత్రల ఉమ్మడి రాష్ట్ర చరిత్రలు కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్ర చరిత్రలు కానీ 76 సంవత్సరాల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ హిస్టరీలనే ఒక రికార్డు. దాదాపు 6 కోట్ల చిల్లర 14-15 పంచవర్ష ప్రణాళికలు అంటే మిగతా మున్సిపాలిటీ నుంచి కొన్ని తీసుకొని 11 కోట్లతోటి అదొక క్రిమిటోరియంలా కాకుండా దేశంలో నెంబర్ 1 క్రిమిటోరియంగా తీర్చిదిద్దడం జరిగింది. దానికి మరొకసారి మీరు వచ్చినప్పుడు సమయం ఇచ్చి చూస్తే దేశంలో నెంబర్ 1 క్రిమిటోరియం, శివ విగ్రహం కూడా శివుని ఆశీర్వాదంతో అనుకున్న దానికి 102 రోజులు కంప్లీట్ చేసిన ఘనత ఈ రాష్ట్ర మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ చరిత్రలో మొట్టమొదటిది. ఇది చరిత్రగానే ఉంటుందని అనుకుంటాను. ఈ 75 రోజులు కాదు, 100 రోజులు కాదు, నాకు తెలిసి ఈ 75 సంవత్సరాల చరిత్ర ఇంకొక 75 సంవత్సరాలు అట్నే ఉంటుంది. ఆ రికార్డు ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. ఈ 14-15 ఫైనాన్స్ ద్వారా డబ్బులు వచ్చినాయి కాబట్టి భారత ప్రభుత్వం వాళ్ళు డిఫెన్స్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎవరైతే పూర్తి చేసుకున్న వాళ్ళకు ట్రైనింగ్ మిత్తం ఒక బ్రిగేడ్ తీసుకొని వచ్చిండు. అది దానిని పనితో చేస్తున్నా దాన్ని తీసుకొచ్చి చూసిన తర్వాత వాళ్ళు అడిగినట్టు ఎన్ని రోజులు పని చేస్తానంటే ఇట్లా 50 రోజులు అయిపోయింది, ఇంకొక 50 రోజులు కంప్లీట్ చేస్తామంటే ఇది 50 రోజులు చేసే పని కాదు, ఖచ్చితంగా సంవత్సరం నుంచి చేస్తున్నానని చెప్తే ఫౌండేషన్ డేట్ అవన్నీ చూపించి మా డిఫెన్స్ వాళ్ళు బార్డర్ కన్నా మీరే బాగా ఫాస్ట్గా చేస్తున్నారని చెప్పారు. అది పూర్తిదిద్దుకున్నది. దానికి మీ అందరి సహకారం, మీ ధైర్యంతో ఇది కూడా కంప్లీట్ అయింది. ఇది కాకుండా మీరు ఏదైతే మిమ్మల్ని స్ఫూర్తి తీసుకొని పట్టణాభివృద్ధి కోసమని మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కానివ్వండి సరే, దానికి హైడ్రా అన్న ఏదన్నా కూడా ఒకసారి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా వ్యతిరేకత వస్తుంది. కఠినమైన నిర్ణయాలు తీసుకునే వ్యతిరేకం వచ్చిందని నిర్ణయాలు తీసుకోకుండా ఆగితే దాని తర్వాత తరాలు మనకు క్షమించాయి. వ్యతిరేకత అనేది కొంత ఉంటుంది, తప్పకుండా మనం ట్రెడిషనల్ దానికన్నా వ్యతిరేకం ఉంటుంది. అక్కడ మీరు తీసుకున్నారు, మీరున్న ధైర్యంతో ఇక్కడ తీసుకున్నాం. మేము దాదాపు మార్కెట్లో 1000 షాపులు
మాస్టర్ ప్లాన్ కింద మొత్తం తీసేసినంటే ఒక 2-3 మేము తీసేసిన మిగతా అన్ని వాళ్ళందరూ సహకరించి తీసేసి ఇవాళ 60 ఫీట్ల రోడ్డు 60 ఫీట్లు చేసి పెట్టినాం. దానికి కూడా మీరు సహకరించి ఆశీర్వదిస్తే 78 కోట్లతోటి ఆ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేసి ఆ రోడ్ను సుందరీకరణ కానివ్వండి, అండర్గ్రౌండ్ కేబుల్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ చేస్తే 78 కోట్లు అవుతాయి. ఈ వేదికగా అది అనౌన్స్ చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతుంటూ, దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి చెప్తే మళ్ళీ. కానీ ఇక రెండోది గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్ గురించి పెద్దపల్లి మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఒక 12 కోట్లు ఇస్తే గుట్ట మీద ఉన్నది, గోదావరి ఒడ్డున ఉన్నది. తెలంగాణ సత్యనారాయణ తెలంగాణ అన్నవరం కన్నా పెద్దగా చేసి తెలంగాణ నుంచి ఒక్క మనిషి కూడా సత్యనారాయణ అన్నవరం పోకుండా తెలంగాణ గడ్డ మీద తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మాకు సహకరించండి. దాంతోపాటు పాత టెంపుల్ ఒక 70 సంవత్సరాల టెంపుల్ ఇక్కడ పట్టణంలో ఉన్నది, విశ్వనాథ ఆలయ టెంపుల్. ఆ టెంపుల్ కూడా సుందరిగా ఒక 3 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేయండి. దాన్ని కూడా శాంక్షన్ చేస్తారని ఆశిస్తూ, మిగతా లిఫ్ట్ల గురించి మాట్లాడిన లిఫ్ట్ కూడా శాంక్షన్ చేసిండ్రు, స్కూల్ ఇచ్చిండ్రు. ఇది కాకుండా విద్యా వైద్యం మీద చాలా ఫోకస్ పెట్టిండ్రు. మీరు సహకరించి మీరు ఆశీర్వదిస్తే తప్పకుండా ఈ మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్ను హైదరాబాద్కు మారు పేరుగా మీరు 4th సిటీ ఎట్లా చేస్తుండ్రో కనీసం ఉత్తర తెలంగాణకు మాకు అవకాశం ఇచ్చి ఈ మంచిర్యాలకు ఇస్తే ఖచ్చితంగా మీతో పాటు నడిచేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీతో పాటు చేసి అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చి ఉత్తర తెలంగాణ ఖచ్చితంగా ఒక రకమైన అవకాశం రావాలి. ఆదిలాబాద్ జిల్లా ఇప్పటికీ అన్యాయం అయిపోయింది 70 సంవత్సరాల నుంచి. ఇక ఫర్దర్ అన్యాయం కాకుండా కావాలని ఈ మీరు ఆశీర్వాదం కావాలని చెప్తూ, మీరు అందరూ అంటారు నేను ఇవాళ చెప్తున్నా కోపం అని మీరని చెప్పి, మీరేం చెప్పినా కూడా కోపం ఉన్నోడికే ప్రేమ ఉంటుంది. కోపం ఉన్నోడే మోమాటం లేకుండా మాట్లాడతారు, బయటికి మాట్లాడతారు. మీరు కూడా బోలాశంకరుని లెక్క, బోలాశంకరుని మరో పేరు. ఖచ్చితంగా బోలాశంకరుడు ఎట్లయితే వరాలు ఇస్తాడో ఈ వరాలు ఇచ్చి ఈ మంచిర్యాల జిల్లాను, మంచిర్యాల పట్టణాన్ని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కాపాడాలని కోరుతూ ఒక 5 నిమిషాలు టీఆర్ఎస్ల గురించి మాట్లాడి నేను తీసేసుకుంటాం. టీఆర్ఎస్లో లెక్కలు చెప్తాను. ఆ లెక్కలు చెప్తే నేను సిద్ధంగా ఉన్నా. ఆ లెక్కలు ఇవాళ వాళ్ళు మాట్లాడుతాను 54,000 కోట్లు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాను. అయ్యా మేము బాకీ పడ్డాము, మీకు పడ్డ లెక్కలు నేను చెప్తే ఇవాళ ఒక్కదానికి సమాధానం మీరు చెప్పండి. మీరు 72,000 కోట్లు రైతు బంధు ఇచ్చిండ్రు అని చెప్తుండ్రు. దాంట్లో 48,000 కోట్లు వ్యవసాయం చేసే పంటకు ఇచ్చిండ్రు, వ్యవసాయం చేసిన పంటకు ఇచ్చిండ్రు. అది వాస్తవం, దాని డిస్ప్యూట్ లేదు. 5,000 రూపాయలు మీరు రైతు బంధు ఇస్తే ఒక క్వింటాలకు తరుగు పేరు మీద, తాలు పేరు మీద 2 కిలోలు మొదలుపెట్టి 10 కిలోలు తీసుకున్నా అంటే క్వింటాలకు 10 కిలోలు అంటే ఒక క్వింటాలకు 204 రూపాయలు. అంటే తీసుకుంటే ఒక క్వింటాలకు 10 కిలోలు పోతే 10% పోతే 25 క్వింటాలు అయితే 2.5 క్వింటాలు. 2.5 క్వింటాల్ అంటే మళ్ళీ మీరు 5,000 ఏమో అఫీషియల్ ప్రభుత్వం నుంచి ఇచ్చిండ్రు, 5,100 రూపాయలు టేబుల్ కిందకే తీసుకున్నారు. ఈ టేబుల్ కిందకే తీసుకున్న పైసలు మీ ఎమ్మెల్యేలు తిన్నారా, ముఖ్యమంత్రి తిన్నారా, అప్పుడు సివిల్ సప్లైస్ మంత్రి తిన్నాడా, లేకపోతే దళారులైన వ్యాపారులు తిన్నారా, రైస్ మిల్లు తిన్నారా? చెప్పండి. 48,000 కోట్లు మీరు ఎవరి కిందికి పోయినా, ఎవరి జేబులకు పోయినా చెప్పండి. దీనికి సమాధానం చెప్పండి. మీరు అడుగుతున్నాయాలి నేను. మీరు చేసిన 48,000 కోట్లు ఈ మంచిర్యాల జరిగింది, మొత్తం రాష్ట్రం జరిగింది, ఎక్కడ జరగకపోవచ్చు కానీ ప్రతి దగ్గర జరిగింది ఇదే. మేము ఇవాళ మా గురించి మాట్లాడతాను, 54 కోట్లు మాట్లాడతాను. ఇక రెండో ప్రశ్న అడిగితే చెప్పండి సమాధానం. మీరు ఎన్నికల వాగ్దానంలో ఒకటే మాట చెప్పాను. 2014లో ఏం చెప్పిండ్రు? 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పాను. రుణమాఫీ ఎప్పుడు చేసిండ్రు మీరు? ఎన్నికల 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత, ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరానికి 25,000 లెక్క చేసి లాస్ట్కు 75,000 ఎలక్షన్ వరకు చేస్తే మీరు ఇచ్చిన 75,000ల్లో 62,000 నుంచి 67,000 రూపాయల వరకు వడ్డీ కింద జమ అయితే 7 నుంచి 13,000 రూపాయలు మాత్రమే అసలు కింద జమ అయింది. ఇక రెండోసారి మీరు ఇచ్చిన మళ్ళీ రెండోసారి ఏం చేసిండ్రో దానికి నేను రిపీట్ చేసిన అవసరం లేదు. ఇది ఎవరు మీరు చేయలేదా? మీరు చెప్పలేదు, మీరు మోసం ముచ్చలేదా? ఇది కాకుండా ఇంకొక ప్రశ్న అడుగుతూ చెప్పండి. మీరు 2014లో చెప్పాను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని. అయ్యా ఎన్ని ఇచ్చిందయ్యా? మీ ముఖ్యమంత్రి చెప్పిండు, ఇక్కడ మీ అప్పటి ముఖ్యమంత్రి చెప్పిండు. మా ఎమ్మెల్యేలు ఇక్కడ మంచిర్యాల ఎమ్మెల్యే ఆదిలాబాద్ జిల్లా గురించి ఒక 4 చెప్పాను. ఈ జిల్లాలో చాలామంది డబుల్ బెడ్రూమ్ పైన 1,00,000 రూపాయలు హోల్ చేసుకున్నాడు. 1,00,000 రూపాయలు అయితే హోల్ చేసుకున్నాడు, ఇల్లు అయితే రాలేదు. అట్లా రాష్ట్రం మొత్తం ఇల్లు రాలేదు. దీనికి జవాబు చెప్పండి. మీరు దీనికి ఎన్ని బాగా పడ్డారు? మీరు చెప్పిన లెక్క ప్రకారం ఇల్లు ఇస్తే దాదాపు 30-40 లక్షలు ఇవ్వాలి. 40 లక్షలు ఇల్లు అంటే దాదాపు 2,00,000 కోట్లు 3,00,000 కోట్లు అవుతాయి. ఆ డబ్బులు మీరు బాకీ లేరా ప్రజలకు? ఇవన్నీ మోసాలు చెప్పుకుంటూ మోసం చేసే పని చేస్తాను మీరు. మేము ఖచ్చితంగా చెప్పింది చేస్తాను. ఇది కాకుండా ఇంకోటి చిట్ట చివరి దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పింది.
ఎంతమందికి ఇచ్చిన మీరు? దానికి మొన్న కేసీఆర్ హరీష్ ఏమో చెప్తుండే మేము దళిత బంధు ఇచ్చినామని చెప్పి. అయ్యా, దళిత బంధు మీరు మీ ప్రజల మీద ప్రేమతోటో మీ మాట కోసం ఇవ్వలేదు. మీరు 2014లో 3 ఎకరాలు ఇస్తామని మోసం చేసిండ్రు. దళిత బంధు అనేది 2021లో సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో బై ఎలక్షన్, హుజరాబాద్ బై ఎలక్షన్ ఓడిపోతా అనే భయంతో దళిత బంధు ఇచ్చిండ్రు. మీరు దళిత బంధు ఎంత ఇచ్చినో ఏమి ఇచ్చినో అందరి తెలిసి నేను చెప్పవలసిన లేదు. ఆ 7 ఏళ్ళు మరి ఎందుకు ఇవ్వలే? మీకు దళితుల మీద ప్రేమ ఉంటే తర్వాత ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ మోసం చెప్తే లెక్కలని చెప్తే ఒక 6 లక్షల రూపాయలు కేసీఆర్, హరీష్ గారు, మరి లేకపోతే కేటీఆర్ గారు వాళ్ళ కుటుంబం అంతా బాకీ పడుతుంది. ఈ 6 లక్షల కోట్లు మీరు కట్టుండి, మేము తప్పు చేస్తే మేము కడతాం. దీనికి జవాబు ఏ వేదికైనా సిద్ధం, ఎక్కడికి రమ్మని వస్తాం, మేము మాట్లాడితే సిద్ధంగా ఉన్నాం. ఎవరు మోసం చేసినని ప్రజల దగ్గరకు పోదాం, మాట్లాడుకుందాం, చెప్తాం. దేనికైనా సిద్ధం, ఏ లెక్కలకైనా సిద్ధం ఉన్నాం. దీంతోపాటు ఇవాళ మా ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత ఇవాళ చెప్తున్నా, ఇదే గడ్డ సాక్ష్యం, ఇక్కడున్న వేదిక అందరి సాక్షి చెప్తున్నా, 1983 నుంచి ఎన్టీ రామారావు రాజకీయాల కక్ష నుంచి నేను వాచ్ చేస్తున్నా. 1 సంవత్సర కాలంలో టీడీపీ ప్రభుత్వం కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇన్ని రకాల సంక్షేమ పథకాలు చేసిన ప్రభుత్వం ఇది తప్ప, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఏదన్నా ఉంటే ఈ రాష్ట్రంలో కాదు, ఈ మొత్తం దేశంలో చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మాకు మేనిఫెస్టోలో పెట్టినాం, గ్యారెంటీలు ఇచ్చినామని చెప్పి మాకు తొందరపాటుతోటి మేము తొందరగా చేయాలి, ప్రజలకు మాట ఇచ్చినాం, కట్టుబడినాం అని చెప్పి చేయడం వల్ల కొంత గ్రౌండ్ రియాలిటీ మీద కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ తొందరగా చేస్తున్నాం కార్యక్రమాలు. మా తపన ఏంటంటే ప్రజలకు మాట ఇచ్చిన మేము చేస్తే మా మాట నాకు తక్కించుకోవడానికి తొందరతో చేయడం జరిగింది. దానివల్ల అక్కడక్కడ చిన్న ఎగ్జిక్యూషన్ మీద చిన్న కూడా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయమంది. ముఖ్యమంత్రి గారు ఒక్కటే కోరుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ వేదిక ద్వారా, మీరు ఏదైతే అనౌన్స్ చేసిండ్రో సంతోషం, జాబ్ కార్డు ఓడర్కు దాంతోపాటు ఒక 2 కండిషన్లు పెట్టిండ్రు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మిగతా మంత్రివర్గం కానీ. ఆ 2 కండిషన్లు ఎందుకు చెప్తే రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, వాళ్ళు పూర్తి ఏరి లేని బీదవాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి మొన్న చూస్తే యావరేజ్ తీస్తే ఒక 24 గుంటలు 25 గుంటలు వచ్చింది వాళ్ళకు. వాళ్ళందరికీ కూడా 17 లక్షల మంది ఉన్నారు, 5 లక్షల మంది అర్హులైనరు. ఆ 17 లక్షల మంది అద్దెకర నుంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇస్తే దాదాపు 17-22 లక్షల కుటుంబాలు అంటే గ్రామీణ ప్రాంతాలను మొత్తం కవర్ అవుతారు. ఒక 1 ఎకర్ లోపలి వాళ్ళకు ఈజీఎస్తో పాటు జాబ్ కార్డు ఉన్న వాళ్ళకు ఏదైతే 12,000తో పాటు ఈ రైతు భరోసా కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని ముఖ్యమంత్రిగా చేతులెత్తి నమస్కరిస్తూ, దాంతోపాటు ఈ 500 రూపాయలు ఏదైతే మనం రైతులకు ఇది ఇచ్చిన దాని ద్వారా కౌలు రైతులు దాదాపు ఒక సగం మంది కవర్ అయినారు. దీంతోపాటు వరితో పాటు పత్తి కూడా మనకున్నది. పత్తిని కూడా దీంట్లో కలిపితే కౌలు రైతులు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న కౌలు రైతులు ఈజీఎస్ వాళ్ళు మొత్తం కవర్ అయితే గ్రామీణ ప్రాంతంలో వచ్చే ఎలక్షన్కి వచ్చే ఎన్నికల తుఫాన్ వస్తుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని గౌరవించి ఇక్కడికి వచ్చిన మీకు మీతో పాటు వచ్చి అందరికీ రైతులకు ప్రతి ఒక్కరికి పేరున చెప్తూ, దీంతోపాటు ఈరోజు మీకు రుణపడి ఉన్నాం, తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాం. మాకు అవకాశం ఇచ్చి మా మంచిర్యాలకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు ఆదుకోండి. మీరు తప్పకుండా ఈ జిల్లా ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటుంది, చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చి ఇంకా చాలా చెప్పాలన్న సమయానికి మళ్ళీ అవకాశం వచ్చి ముఖ్యమంత్రి గారు చెప్తాం. తప్పకుండా ఈ అవకాశం పెద్దలందరికీ చెప్తూ అవకాశం కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు ఒక విషయం మర్చిపోయినరు.
మన మంచిర్యాల్ మున్సిపాలిటీని, నస్పూర్ మున్సిపాలిటీని, కొన్ని గ్రామాలను కలిపి మంచిర్యాల్ కార్పొరేషన్గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. దానికి వారికి మనం ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అయితే ఎక్కడైతే మనం ఉన్నామో ఇది నస్పూర్ పట్టణం. ఇక్కడ మౌలిక వసతుల కల్పన అనేది సరిగా లేదు. రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. సింగరేణి భూములలో ఎవరైతే ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. అలాగే రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయీస్కి రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. దయచేసి వారి విజ్ఞప్తుల్ని మన్నించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇప్పుడు చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ గారు సభనుద్దేశించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అందరికీ పెద్దలు స్టేజ్ పైన పేరు పేరున, ఎందుకంటే సమయం తక్కువ ఉన్నందువలన ఒకటే విషయము, ఇది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్. దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్లో చెప్పినారు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఇప్పటి వరకు 54,000 ఉద్యోగాలు మన యువతకు అందరికీ కూడా కల్పించడం జరిగింది. గ్రాడ్యుయేట్స్కి అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో అవుట్సోర్సింగ్ని దాన్ని పర్మనెంట్ చేయడము, కొత్త ఉద్యోగాలు రావడము, కొత్త డిఎస్సి, మొన్న డిఎస్సిలో 10,000 ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా మళ్ళొక్క డిఎస్సి పిలిపించి ఇంకా ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మన మంచిర్యాల డిస్ట్రిక్ట్కి ఒక పవర్ ప్లాంట్, మన సింగరేణి పవర్ ప్లాంట్ని 850 మెగావాట్స్తోని ఇంకొక ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత అక్కడ కూడా 5,000 ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన మంచిర్యాల డిస్ట్రిక్ట్ గ్రాడ్యుయేట్స్కి ఉపయోగపడుతుంది. మీరందరూ ఇది గమనించి ఈ ఎలక్షన్లో మన నరేందర్ రెడ్డి గారిని మీరందరూ ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతూ, దాంతోపాటు మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు ఇదే చెప్పినాము, మా ప్రాంతంలో చాలామంది బీద ప్రజలు ఉన్నారు. మీరు ఎస్సీ ఎస్టీ బడ్జెట్లో ఏదైతే 15 నుంచి 18% వరకు ఈసారి బడ్జెట్లో పెడతానని ఒప్పుకున్నారో దాని వలన చాలామందికి ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే మీరు పోయిన ఎలక్షన్లో మాట ఇచ్చినారో ఒక నేతకాని కార్పొరేషను, లిడ్ క్యాప్ కార్పొరేషన్ని మళ్ళా దాన్ని రివైవల్ చేస్తూ మాలా కార్పొరేషను, ఇవన్నీ కూడా ఈ 15%లో వస్తుంది ముఖ్యమంత్రి గారు. సో ఇది ఈ బడ్జెట్లో, ఎందుకంటే ఐటీ మినిస్టర్ గారు కూడా ఉన్నారు, మొన్న అసెంబ్లీలో వారిని కూడా విజ్ఞప్తి చేశాము, మీరు ఈ బడ్జెట్లో ఈ నిధులు కేటాయిస్తే డెఫినెట్లీ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా ఏదైతే మొన్న 1,000 కోట్ల రూపాయలు శ్రీధర్ బాబు గారు రిలీజ్ చేయించినారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, సబ్సిడీ ఎంటర్ప్రెనర్స్కి, ఎవరైతే కొత్త ఎంటర్ప్రెనర్స్ ఉన్నారో వాళ్ళకి 1,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకో 3,000 కోట్లు పెండింగ్ ఉంది ముఖ్యమంత్రి గారు, అది కూడా రిలీజ్ చేస్తే మా పిల్లలకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఈ బడ్జెట్లో ఇవన్నీ నిధులు కూడా కేటాయించాలని చెప్పి మళ్ళీ ఒక మంచి అవకాశం మన గ్రాడ్యుయేట్స్కి మీ ద్వారా కలుగుతుంది. ఈసారి మన నరేందర్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. ఇప్పుడు సభను ఉద్దేశించి బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారు వారి సందేశాన్ని వినిపిస్తారు. సభకు నమస్కారము. ఈ రోజున మన మంచిర్యాల జిల్లాకు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, వేదికపై ఉన్న పెద్దలందరూ ఇటువంటి అవకాశం మనకు దొరికినందుకు ప్రత్యేకంగా మన పట్టబదల అంటే గ్రాడ్యుయేట్స్ ఓటింగ్ ఆపర్చునిటీ అనేది దాన్ని మనం మంచిగా యూటిలైజ్ చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. మంచిర్యాల జిల్లా చెన్నూరు, బెల్లంపల్లి, ముక్కుటికి కలుపుకుంటే దాదాపు 24,000 గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారు. ఇక్కడున్న సంఖ్యను చూసుకుంటే ఇక్కడ ఒక్కళ్ళను పేరున మళ్ళొక్కసారి నేను మనవి చేసుకుంటున్నా, మన క్యాండిడేట్ నరేందర్ రెడ్డి గారిని గెలిపించిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి చేతులు పకడ్బందీ చేసి, హైకమాండ్ని పకడ్బందీ చేసి, వేదిక ఉన్న సీనియర్ నాయకులందరూ ఇంత కష్టపడి 1 ఏడాది 2 నెలలలో తీసుకున్న కార్యక్రమాన్ని
ఇప్పటివరకు పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన పెద్దలు రేవంత్ రెడ్డి గారు 14 months డెమోక్రాటిక్ రూల్ అనేది ప్రజలకు చూపించిన తర్వాత దాన్ని మనం మంచిగా క్యాపిటలైజ్ చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. మన కాంగ్రెస్ పార్టీలు ఇప్పటిదాకా చేసుకున్న సోషల్ మీడియాలో తీసుకున్న ఏ డిస్ట్రిబ్యూషన్ ఉందో దాన్ని ఇంకా పెద్ద ఎత్తున మనం డిస్ట్రిబ్యూషన్ చేసే బాధ్యత ఉన్నది. నేను అందరితో కోరుకుంటున్నా, ప్రజల సపోర్ట్ ఉంటేనే పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆయనంబడి ఉన్న కేబినెట్ మంత్రులందరూ వాళ్ళు తీసుకున్న ప్రతి ఒక్క శాఖల ఏమేమి లోపాలు ఉన్నాయో చాలా మంది క్రిటిసైజ్ చేస్తారు. డెమోక్రసీలో మంచిగా చేసిన పనుల గురించి ఎక్సర్సైజ్ చేసి మార్కెట్లో చెప్పుకోనికే అది చాలా తక్కువ మందికి ఉంటుంది. ధైర్యం కావాలి, మాట్లాడుకునేది ధైర్యం కావాలి, జనాలకు చెప్పే బాధ్యత కావాలి. నేను మీ అందరితో మనవి చేసుకుంటున్నా సోదరులారా, రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మా బెల్లంపల్లి అయినా కానీ, చెన్నూరు అయినా కానీ, మంచిర్యాల అయినా కానీ, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న బ్యాక్వర్డ్నెస్కి అభివృద్ధి చేసే కార్యక్రమం కింద ప్రత్యేకంగా మీ అందరితో షేర్ చేసుకునే బాధ్యత ఉన్నది. ఆయన పుణ్యాన బుగ్గ టెంపుల్కి దాదాపు 50 ఏళ్ల సంది ఇప్పటిదాకా రోడ్ వేయలే. ఆయన ఆశీర్వాదంతో, శివుని ఆశీర్వాదంతో బుగ్గ రోడ్ వేయించిన ఘనత దొరికింది కాంగ్రెస్ పార్టీ. కానీ మీ అందరికీ చెప్తున్నా సోదరులారా, ఇది కూడా కాక మా కాన్స్టిట్యున్సీలో 3 కాలేజీలు కూడా ఇచ్చారు. అది కాక ఇంజనీరింగ్ కాలేజ్ గురించి కూడా ప్రత్యేకంగా మనవి చేసుకున్నా. ఈ ప్లాట్ఫామ్ కాదు అన్ని చెప్పుకోనికే, కానీ ప్రత్యేకంగా మనకు ఓటు కావాలి. మన నరేందర్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపియండి. మళ్ళొక్కసారి పెద్దలు రేవంత్ రెడ్డి గారితో కాదు, ఆయనతో పాటు ఉన్న కేబినెట్ అందరినీ పిలిపించి ఇంకొక పెద్ద మీటింగ్ పెట్టించి మీరు చేసిన మంచి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తానని మళ్ళీ మీ ఒక మాట ఇస్తూ ఇచ్చిన అవకాశాన్ని మళ్ళొకసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు సభను ఉద్దేశించి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరిమణి సురేఖ గారు, గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మీ అభిమాన నాయకులు, సహచర గౌరవ శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా గౌరవ పిసిసి అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, వేదికపై ఆసీనులైన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ వివేక్ గారు, మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వినోద్ గారు, అదేవిధంగా సోదరులు శాసనసభ్యులు బొజ్జు గారు, శాసన మండలి సభ్యులు విఠల్ గారితో పాటు మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ గారు, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు గారు, మరి మాజీ శాసన మండలి సభ్యులు సతీష్ గారు, వేదికపై ఆసీనులైన మరి జిల్లా కాంగ్రెస్కు సంబంధించిన పెద్దలు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్సిఐ, మహిళా కాంగ్రెస్ సంబంధించిన సోదరిమల్లు, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ విభాగానికి సంబంధించిన మిత్రులు, ఈరోజు ఈ సభా కార్యక్రమానికి విచ్చేసిన పట్టభద్రులకు సంబంధించిన మా చెల్లెలు, అక్కలు, తమ్ముళ్ళు, అన్నలు, కాంగ్రెస్ పార్టీ మిత్రులు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పించిన గత ప్రభుత్వం కార్యాచరణను సరిచేసుకుంటూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్న భాగంలో ముందుకు నడుస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రధానంగా ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర అవతరణ జరిగింది ఉద్యోగాల గురించి. ఆనాడు యువతరం అంతా కూడా మాకు ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రం ఏర్పాటు జరిగితే మేము గ్రూప్ 1 ఆఫీసర్లు కావచ్చు, గ్రూప్ 2 ఆఫీసర్లు కావచ్చు, వివిధ హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలి, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బాగుంటుందని అందరూ ఉద్యమిస్తే ఆనాడు
సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 10 సంవత్సరాల కాలం తర్వాత గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా ముందుకు నడుస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే యువతరానికి సంబంధించిన ప్రధానమైన సమస్య ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలనే ఒక యోచనతో ఈ ఒక్క సంవత్సరంలో 56,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక్కడ వచ్చిన మా సోదరులు కానీ సోదరులు కానీ లేకుంటే ఇతర పార్టీలకు సంబంధించిన బీఆర్ఎస్ బీజేపీయో ఇతర పార్టీలకు సంబంధించిన వారిని అడుగుతా ఉన్నాం. ఈరోజు మీ అక్కకో మీ చెల్లికో మీ అన్నకో మీ తమ్ముడికో మీ బంధువులకో లేకుంటే మీ గ్రామంలోనో మీ వాడలో ఉంటున్న ఒక సోదరుడికో ఒక సోదరిమణికో ఈ ఒక్క సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, ఆ కుటుంబం సంతోషంగా ఉన్నదని మీరు కూడా విన్నారు, మీరు కూడా సంతోషించారు. ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాం, ప్రధాన ధ్యేయం మనకు ఇక్కడున్న రాష్ట్రానికి సంబంధించిన యువత గురించి ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు నింపడంతో పాటు ఈరోజు ప్రైవేట్ రంగంలో కూడా మన యువతకి అవకాశం పెద్ద ఎత్తున ఉండాలని, నైపుణ్యాలు పెంచాలి వీరికని మనం మొట్టమొదటిసారి ప్రభుత్వ పరంగా నైపుణ్యానికి సంబంధించిన విశ్వవిద్యాలయం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. లక్షలాది మందికి ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో స్వయానా ముఖ్యమంత్రి గారు స్కిల్స్ యూనివర్సిటీస్ పరంగా చట్టాన్ని చేసి ఈరోజు దాన్ని వ్యవస్థలో పెట్టి అందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఇంకో పక్కన ఉపాధ్యాయ సోదరులకి 10 సంవత్సరాల కాలం పాటు ట్రాన్స్ఫర్లు లేవు, వాళ్ళకి ప్రమోషన్లు లేవు. ట్రాన్స్ఫర్లతో పాటు ప్రమోషన్లు ఇచ్చి వేలాది మంది ఉపాధ్యాయులకి ఈరోజు 10 సంవత్సరాలు పడిగాపులు గడిచిన ఆ సోదరుడికి ఆ సోదరిమణికి ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఉద్యోగస్థ సోదరులకి కూడా గత ప్రభుత్వం 3 డిఏలు పెండింగ్ పెడితే ప్రభుత్వం రాగానే ఆర్థిక ఇబ్బంది ఉన్నా ఒక్క డిఏ ఇవ్వటం జరిగింది. ఇంకా చేసేది ఉంది. ఈరోజు ఈ ప్రాంతంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాశాలలు అదేవిధంగా పాఠశాలలకు సంబంధించిన స్కాలర్షిప్కి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా చర్యలు తీసుకోవడానికి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఒక ప్రక్కన ఈ విధంగా చేసుకుంటూ పోతూ ఇప్పుడే గౌరవ పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు చెప్పారు, ఈ జిల్లా కేంద్రమైన మంచిర్యాలకు సంబంధించి ఎప్పుడు లేని విధంగా ఒక్క సంవత్సరం లోపలనే దాదాపు 2,000 కోట్ల రూపాయల మేరకు అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలికి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ముందుకు నడవడం జరిగింది. పెద్దలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు కూడా పంచాయతీ రాజ్కు సంబంధించిన రోడ్లు కానీ ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ సంబంధించిందే కానీ చిన్న సిమెంట్ రోడ్లు కానీ కాలువలే కానీ ఈ జిల్లాకు పెద్ద ఎత్తున ప్రత్యేకించి మంచిర్యాలకు కూడా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం జరిగింది. మేము ఎందుకు చెప్తా ఉన్నాం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక విషయాలు చెప్పడం జరుగుతుంది. పట్టభద్రులారా మీరు ఆలోచన చేయాలి. మీరందరూ కూడా చదువుకున్నవారు, మేధావులు. ఇటు ప్రక్కన మనం చేస్తా ఉన్న ఒక సంవత్సర కాలంలో ఇబ్బందులు ఉన్న ప్రభుత్వానికి ఆర్థిక పరంగా ఒకటి తర్వాత ఒకటి నిరంతరం మరి పనిచేస్తూ ఈరోజు అనేక సమస్యలకు పరిష్కార మార్గాన్ని ఎంచుకుంటా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మీరు చేదోడు వాదోడుగా ఉండి మా అభ్యర్థి అయిన ఈరోజు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని గెలిపియటానికి మేమందరం వచ్చాం. మీ అందరి ఆశీర్వాదం ఇవ్వాలని, మీకందరికీ వారధిగా నిలబడి మీ సమస్యల విషయంలో ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా ప్రభుత్వ పరంగా వారు సమస్యలు తీసుకొచ్చి పరిష్కార మార్గం గురించి నిరంతరం వారు మాకు వారధిగా నిలబడి ముందుకు తీసుకెళ్తారని, ఒక మంచి వ్యక్తిగా ఒక క్రమశిక్షణ గల విద్యా వ్యవస్థగా స్థాపించి శ్రీ నారాయణ శ్రీ చైతన్య కళాశాలలకు ధీటుగా మన తెలంగాణ వాసి ఇంత పెద్ద విద్యాలయాలను స్థాపించి
ముందుకు తీసుకెళ్తా ఉన్న తరుణంలో మీ అందరి ఆశీర్వాదం కోరుతూ మరి 27వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఒకటే నెంబరు మరి పెన్ను ద్వారా రాసి వారికి పెద్ద ఎత్తున మరి మెజారిటీ ఇవ్వాలని మీ అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభకు అశేషంగా తరలి వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్కు, అదేవిధంగా అక్క చెల్లెలకు, అన్న తమ్ముళ్లకు దాదాపుగా 11:30 నుంచి మేము ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అందరూ రావడం జరిగింది. ఇంకా ఎక్కువసేపు కూర్చోబెట్టాం. సభాధ్యక్షురాలు, మీ అభిమాన నాయకుడు, మరి ఎప్పుడు ఏ కార్యక్రమం అడిగినా కూడా సక్సెస్ చేయడంలో ముందుండేటువంటి కొక్కిరాల మరి ప్రేమ్ సాగర్ అన్న గారు, సభాధ్యక్షురాలు సురేఖక్క గారు, మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, మరి నిరుద్యోగులకు ఒక ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చే విధంగా, ఉపాధి కల్పించే విధంగా, మరి నిరుద్యోగ సమస్య పరిష్కారంలో అగ్రభాగాన నిలిచినటువంటి నిరుద్యోగ యువకుల అపద్బాంధవుడు లాగా నిలబడ్డటువంటి మన ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా పెద్దలు గౌరవనీయులు శ్రీధర్ బాబు సార్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు మరి మహేష్ గౌడ్ గారికి, అదే విధంగా వివేకన్న గారికి, వినోద్ కుమార్ సార్ గారికి, మరియు ఎమ్మెల్సీ దండవిఠల్ గారికి, బొజ్జు గారికి, ఎమ్మెల్సీ క్యాండిడేట్ మన నరేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ఎన్నికలు రాగానే బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్కై మరి ప్రజాప్రభుత్వం ఏదైతే గత సంవత్సర కాలంగా ప్రజల కోసం సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందో దాని మీద అనేక విమర్శలు చేస్తున్నారు. నేను ఒక్కటే అడగదలుచుకున్నా, బీజేపీ 11.5 సంవత్సరాలుగా మీ ఊర్లలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది? అదే విధంగా మరి కాంగ్రెస్ వచ్చినటువంటి అనతి కాలంలో 54,000 ఉద్యోగాలు ఇచ్చి రేపో మాపో మరి అంగన్వాడీ ఉద్యోగాలు కానీ, కారుణ్య నియామకాలు కానీ ఇవన్నీ కూడా చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంటే మేము చేయబోతున్నాం. కానీ వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వరు, ఉపాధి ఇవ్వరు, ఉద్వేగాన్ని సృష్టిస్తారు. మరి మన భావోద్వేగాలతోటి రాజకీయం చేసి పదవులు పొందడం తప్ప ఇంకొకటి లేదు. బీజేపీ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ ఏం చేస్తుందని. అయ్యా, ఇచ్చిన మాట ప్రకారం 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం, 21,000 కోట్ల రైతుల రుణమాఫీ చేసినాం, 54,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చినాం. మీరు బీజేపీ దేశమంతా ఆడకూతుళ్లకు 1,200 గ్యాస్ ఇస్తుంటే మేము 500కే ఈ రాష్ట్రంలో గ్యాస్ ఇస్తా ఉన్నాం. అవునా కాదు ఆలోచించండి. ఆ రోజు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 200 పింఛన్ ఏదైతే 10 ఏళ్ల కింద ఇచ్చిందో కేంద్రం, ఈ రోజు కేంద్రం యొక్క వాటా పింఛను కేవలం 200. ₹1 కూడా పెంచలే. మేం 10 ఏళ్ల క్రితము ఆనాటి ధరలకు అనుగుణంగా 200 ఆనాడిస్తే రాజశేఖర రెడ్డి గారు అదే వాటా ఈ రోజు వరకు కూడా కేంద్రం 200 ఇస్తుంది. మిగతా అంతా రాష్ట్రమే భరిస్తా ఉంది. అదే విధంగా జీతాలు పెంచడానికి కానీ లేదా ఏ రకమైనటువంటి సపోర్టులో కానీ బీజేపీ లేదు. బీఆర్ఎస్ కేవలం మాటలతో మోసం చేసింది. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దయచేసి పనిచేసే ప్రభుత్వానికి పట్టం కట్టండి. ఇంకా 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది. మీకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను అమలు చేసి మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఓట్లు అడిగేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు, యువకులు, మేధావులు, ఉద్యోగులు దయచేసి మరి ఒక విద్యావేత్తను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వారిని గెలిపియండి. నరేందర్ రెడ్డి గారి గుర్తుకు మరి చక్కగా ఆయన పేరుకు చక్కగా ఒక గీత గీయండి. ఒకటే, మళ్ళా ఇంకోటి లేదు, ఒకటే గీసి మరి గెలిపించండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి ఈ యొక్క ఓటు ద్వారా మమ్మల్ని ప్రోత్సహించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఇప్పుడు సభను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు మాట్లాడతారు.
సభకు నమస్సులు. సభాధ్యక్షురాలు గౌరవనీయులు మేడం సురేఖ గారు, మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు అన్నగారు యనమల రేవంత్ రెడ్డి అన్నగారు, పిసిసి ప్రెసిడెంట్ బీసీ ముద్దుబిడ్డ గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు, స్థానిక శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావన్న గారు, మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మేడం సీతక్క గారు, మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీధర్ బాబు అన్న గారు, శాసనసభ్యులు డాక్టర్ వివేక్ గారు, వినోద్ గారు, బొజ్జ గారు, ఎమ్మెల్సీ విఠల్ గారు, సత్యనారాయణ గారు, జనక్ గారు, వేణుగోపాలరావు గారు, వేదిక పైన ఇతర కాంగ్రెస్ పెద్దలు, ముందు వరుసలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు, పట్టభద్రులు, పాత్రికా మిత్రులందరికీ కూడా మరి నమస్సులు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ మరి పెద్ద సంఖ్యలో పట్టభద్రులందరూ కూడా మరి ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో మరి వారి అడుగుజాడల్లో మనమందరం నడుస్తూ ఈరోజు ఇంత సంఖ్యలో హాజరైనందుకు సంతోషపరుస్తూ, ముఖ్యంగా మరి మీతో నాకు అనుబంధం మంచిర్యాల పరిసర ప్రాంతాల వారితో గత 25 సంవత్సరాల నుంచి ఉంది. ఇక్కడ మంచిర్యాలలో మేము కళాశాల స్థాపించి సుమారుగా 25 సంవత్సరాలు. ఇక్కడ ఉన్న చాలామంది తల్లిదండ్రులు మరి మా కరీంనగర్లో చదువుకున్న వాళ్ళు, మీ అందరితో చాలా సాన్నిహిత సంబంధాలు ఉంది. మరి మీ అందరి ఆధారాభిమానాలతో మరి తెలంగాణలోనే ఒక ముఖ్య విద్యా సంస్థగా ఎదిగిన అల్ఫోర్స్ నేను ఖచ్చితంగా మీ యొక్క ఆధారాభిమానాలతో, మీ యొక్క ఆశీస్సులతో మరి ఈ రాజకీయ నా జీవితంలో మొట్టమొదటిగా మీ ముందుకు వస్తూ మరి పట్టభద్రులు ఎమ్మెల్సీగా వస్తున్న నాకు మీరు ఆశీర్వదించాలని కోరుతున్నాను. తప్పకుండా హామీ ఇస్తున్నాను, మీకు చేదోడు వాదోడుగా ఉంటాను, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను, మీలో ఒకటిగా ఉంటాను. ఖచ్చితంగా నాకు కేజీ టు పీజీ మరి విద్య, నిరుద్యోగం అన్నింటి పట్ల సమూలమైన అవగాహన ఉన్న నేను ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారితో మరి మీ యొక్క సమస్యలన్నీ కూడా విన్నవించి మరి ఆ సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. మరి పెద్దలు ఇప్పటివరకు చాలా విషయాలు చెప్పి ఉన్నారు. ఇక్కడ కూర్చున్న చాలామంది టీచర్స్కి మరి నా తరఫున నేను ఒక హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా నా సొంత నిధులతోటి ఇక్కడున్న ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్స్, లెక్చరర్స్ అందరికీ మరి 3 లక్షల బీమా ఉచితంగా నేను నా సొంత నిధులతో అందజేస్తానని కోరుతున్నాను. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మినిమం బేసిక్ శాలరీ మీ యాజమాన్యాల చేత అందేటట్లుగా నేను వర్క్ చేస్తానని చెప్పేసి కోరుతున్నాను. ఈరోజు మరి వాళ్ళ యాజమాన్యాల ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇప్పుడే మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్న గారు మరి చెప్పి ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అవన్నీ కూడా స్ట్రీమ్లైన్ అవుతాయి కాబట్టి మరి అందరి ఆశీస్సులు కూడా కావాలని కోరుతున్నాను. ఇవాళ ఇక్కడ మరి కోల్ మైన్స్లో పనిచేస్తున్న క్వాలిఫైడ్ మరి ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరికీ క్వాలిఫికేషన్తో పాటుగా మరి క్వాలిఫికేషన్ చూసి మరి ప్రమోషన్స్ ఇవ్వాలని ఒక రోజు నేను వెళ్ళినప్పుడు చెప్పారు. తప్పకుండా మరి ఆ సింగరేణి మైన్స్లో పనిచేస్తున్న క్వాలిఫైడ్ ఆశ్చర్యం బీటెక్, ఎంటెక్ వాళ్ళు చాలామంది అక్కడ ఆ రోజుల్లో కనపడ్డారు. వాళ్ళందరూ కూడా క్వాలిఫికేషన్తో మాకు ప్రమోషన్స్ కావాలన్నారు. దాని పట్ల కూడా నేను చిత్తశుద్ధితో వర్క్ చేస్తానని చెప్పేసి కోరుతున్నాను. మరి వాళ్ళ రాష్ట్ర పరిధిలో లేకపోయినా అహోరాత్రులు పనిచేస్తున్న కార్మిక శ్రేణులు మరి మా అందరికీ చాలా ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది, ఎగ్జామ్ట్ కావాలి, చాలా రాష్ట్రాలు అది ఇంప్లిమెంట్ చేస్తలే అన్నప్పుడు కూడా అనుకున్నాను ఖచ్చితంగా మరి ఈ సమాజంలో ఎవరికైనా మనం ఏదైనా చేయాలంటే అది సింగరేణి కార్మికులని భావిస్తూ దాని పట్ల కూడా ఖచ్చితంగా మరి నేను శ్రమిస్తానని చెప్పేసి కోరుతున్నాను. ఇవాళ ముఖ్యంగా నిరుద్యోగులు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో అనతి కాలంలోనే 1000 ఉద్యోగాలు ఇచ్చేసి ఇవాళ నిరుద్యోగుల్లో ఒక ఆశలు చిగుములు చేసింది. ఇవాళ లైబ్రరీలన్నీ కిటకిటలు ఆడుతున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్ అన్నీ కూడా కిటకిటలు ఆడుతున్నాయి. రాబోయే రోజుల్లో మన లైబ్రరీలను ప్రతి లైబ్రరీలో ఒక డిజిటల్ లైబ్రరీగా చేస్తూ ఖచ్చితంగా మన లైబ్రరీల డెవలప్మెంట్కు నేను పనిచేస్తానని, ప్రైవేట్ విద్యా సంస్థల మనిషిని అనుకోకూడదు. ప్రైవేట్ విద్యా సంస్థలు ఎలా ఉన్నాయో ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా మరి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని మెరుగుపరచడానికి కూడా నేను వర్క్ చేస్తానని చెప్పేసి మరి ఇక్కడ నాకు తెలుసు ఆదిలాబాద్ జిల్లాలో ఒక యూనివర్సిటీ లేదు, మనకి నిజామాబాద్ జిల్లాలో ఒక యూనివర్సిటీ ఉంది, కరీంనగర్ జిల్లాలో ఒక యూనివర్సిటీ ఉంది. కానీ మారుమూల ప్రాంతమైన మరి మనకి ఒక యూనివర్సిటీ లేక మీరు చాలా ప్రసాలకు ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ముఖ్యమంత్రి గారితో నేను చర్చించి ఆదిలాబాద్ జిల్లాకి ఒక యూనివర్సిటీ వచ్చే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి సందర్భంగా హామీ ఇస్తున్నాను. ఇవాళ పలు పట్టభద్రుల సమస్యలు నాకు తెలుసు. గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళు అడుగుతున్నారు ఒక సమస్య, అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్స్ కొన్ని సమస్యలు ఉన్నాయి.
రెగ్యులర్ ఎంప్లాయీస్ కొన్ని సమస్యలు ఉన్నాయి. 317 జీవోలో చాలా సమస్యలు మనం క్లియర్ చేసిన, ఇంకొకటి మన రాష్ట్ర పరిధిలో లేనిది స్థానికేతర కూడా ఉంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు అసలు ఎలాంటి లేకుండా చాలా చక్కగా మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పి ఉన్నారో చకాచకా ఇలా జరిగిపోతున్నాయి. అసలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత స్మార్ట్ వర్క్ చేయకుండా భారతదేశంలోనే మన రాష్ట్రాన్ని అగ్రగామిగా చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి నిజంగా మనమందరం గర్వంగా ఫీల్ కావాలి. రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఒక్కొక్కటి ఇలా చకాచకా కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. నిజానికి మనమందరం కూడా అదృష్టవంతులం. 10 సంవత్సరాల కాలంలో ఎలాంటి ఉద్యోగాలు కానీ మరి ఉద్యోగులకు కానీ ఎలాంటి వెల్ఫేర్ లేకుండా ఉన్న మనం ఈ 10 నెలల్లోనే ఎన్నో కార్యక్రమాలు చేసుకొని అందరూ కూడా ఆనందంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా మరి మీ అందరి ఆశీస్సులతోటి ఎమ్మెల్సీగా గెలిచి మీలో ఒకటిగా నేను ఉండాలని చెప్పేసి మీకు సేవ చేసే భాగ్యం నాకు కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ 27వ తేదీ రోజు జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి 2వ వరుసలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి అయిన నాకు మీరు మొదటి ప్రియారిటీ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి శిరస్సు వంచి మీ ఆశీర్వాదం కోరుతున్నాను. ఇంత గొప్ప సంఖ్యలో ఇక్కడికి వచ్చేసిన మీకు అలాగే వేదిక పైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభాధ్యక్షురాలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖ మేడం గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకుడు, ఈ ప్రాంతంలో పట్టునట్టు నాయకులు శ్రీ ప్రేమ్ సాగర్ రావు గారు, వేదికపై ఆశలైన మంత్రివర్యులు సీతక్క గారు, శ్రీధర్ బాబు గారు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వేదిక పైన పెద్దలందరికీ మీ అందరికీ కూడా నమస్కారం. మిత్రులారా, జరగబోయేది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక. అందుకే ఇవాళ మా అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని వెంట పెట్టుకొని ముఖ్యమంత్రి గారు, నేను, మంత్రులందరూ కూడా మీ చెంతకు వచ్చాం. మీ ఆశీర్వాదం నరేందర్ రెడ్డి గారికి ఇవ్వాలి అని మీ అందరూ కూడా విన్నవించుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిట్మెంట్. కాంగ్రెస్ పార్టీ అంటే మాట కట్టుబడి ఉండేటువంటి పార్టీ. ఆనాడు సోనియా గాంధీ గారు ఇచ్చిన ప్రకారం తెలంగాణ ఇచ్చినటువంటి సందర్భం నుంచి ఇవాళ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా మేమిచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఒక్కటొక్కటిగా తీరుస్తూ వస్తున్నటువంటి సందర్భంలో జరుగుతున్న గ్రాడ్యుయేట్స్ ఎన్నిక ఇది. మిత్రులు, మీ అందరూ తెలుసు, ఈ రాష్ట్రంలో యువకుడిగా ఒక చిత్తశుద్ధితో ఒక విజన్తో ముందుకు పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా, అది ఉచిత బస్సు కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, రైతులకు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, అన్నిటికీ మించి మిత్రులారా, మనం తెలంగాణ కోరుకుంది తెలంగాణ వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయని. కేసీఆర్ గారు 10 ఏళ్ళు పాలన చేసి తన ఇంట్లో ఉద్యోగాలు నింపుకున్నాడు తప్ప ప్రభుత్వ పరంగా బీదవారికి, అసులుబడిన కుటుంబాల వారికి, చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చిన సంఖ్య చాలా తక్కువ. 10 ఏళ్ల కాలంలో వారు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 దాటలే. కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకున్న పార్టీగా అధికారంలోకి వచ్చినట్టు 9 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ఘనత ఈనాడు కాంగ్రెస్ పార్టీది ఈ రాష్ట్రంలో. మిత్రులారా, మీ అందరూ తెలుసు, పట్టభద్రుల తర్వాత యొక్క భవిష్యత్తు ఉద్యోగం. పట్టభద్రులు అయిన తర్వాత, ఇంకా పై చదువులు చదివిన తర్వాత వారు కోరుకునేది ఉద్యోగం. ఈ రాష్ట్రంలో ఉద్యోగులు ఇచ్చే సత్తా, స్థైర్యము, చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పడానికి తార్కాణం మేమిచ్చినటువంటి 56,000 ఉద్యోగాలు. మిత్రులారా, ఇవాళ ముఖ్యమంత్రి సమక్షంలో చెప్తా ఉన్నాం, మాకు చిత్తశుద్ధి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో న్యాయంగా ఖాళీగా ఉన్న ఖాళీలన్నీ కూడా వచ్చే రోజుల్లో భర్తీ చేస్తాం. ఇంకా 1000 ఉద్యోగాలు మీకు ఇచ్చి తీరుతామనే మాట కూడా మంచిర్యాల సభా వేదికగా మీ ముందు ఈ మాట పెడతా ఉన్నాను. మంచిర్యాలకి ప్రేమ్ సాగర్ చెప్పినట్టు ఒక ప్రత్యేకత ఉంది. ఉద్యమాల గడ్డగా పేరుంచినట్టు జిల్లా. ఆనాడు ఇంద్రవేల్లో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు జరిపిన సభ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి అంకురార్పణ చేసింది.
ఆ తర్వాత 14 ఏప్రిల్లో ఖార్గే గారు మంచిర్యాల పట్టణంలో జరిగిన సభ దానికి దోహదపడింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రావడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్నో మలుపులు తిప్పిందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మిత్రులారా, బీజేపీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు ఇప్పుడు దేవుడి పేరున ఓట్లు అడుగుతా ఉన్నారు. 10 ఏళ్ళుగా మీరు ఏం చేశారో చెప్పి పట్టభద్రుల ఓట్లు అడగాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీజేపీ నాయకులు వస్తే నిలదీయండి. 4 ఎంపీలను ఈ ప్రాంతం నుంచి, ఒక కేంద్ర మంత్రి కూడా ఈ ప్రాంతం బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో మీరు తెలంగాణకు తీసుకొచ్చి సున్నా కాదా అని అడగండి అనే విధంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రజలకు ఏం చేస్తారో, ఈ 10 ఏళ్ళు ఏం చేసినారో చెప్పి ఓట్లు అడగాల్సిందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ఆషామాష ఎన్నిక కాదు. పట్టభద్రులు చదువుకున్నవారు జరుపుతున్న ఎన్నిక. మీకోసం, మీ భవిష్యత్తు కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సింది అడగటానికి వచ్చినాం. మిత్రులారా, పని చేసేవాడిని ప్రోత్సహించాలి. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలి. ఇవాళ ఎవరెవరికో ఓటేస్తే మన సమస్యలు తీరే పరిస్థితే లేదు. కాంగ్రెస్ పార్టీ మీకు కట్టుబడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మీకు మాట ఇస్తున్నది. భవిష్యత్తులో పట్టభద్రుల యొక్క భవిష్యత్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నెత్తినేసుకొని ముందుకు పోతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మమ్మల్ని నమ్మండి. రేవంత్ రెడ్డి గారా మేమేనా? మాట ఇస్తే కట్టుబడి పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీలో, అందులో మాట కట్టుబడి ఉన్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి వారం. మాట ఇస్తే తప్పే పరిస్థితి లేదు. వెనక ముందు ఇచ్చిన ప్రతి వాగ్దాన్ని పూరించుకునే పనిలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఉద్యోగాలతో పాటు అభివృద్ధి సంక్షేమాన్ని ఇచ్చింది. అదే మాదిరిగా ముందుగా ఈ స్పీడ్తో పోవాలంటే మీరందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించాలి. ముఖ్యంగా పట్టభద్రులు. బీసీల విషయంలో చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు చేశారు, ఎవరు చేస్తున్నారు బీసీలకి? రేవంత్ రెడ్డి గారు ఒక అగ్రవాల చంద్ర ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఒక ఆశయాన్ని పరిపూర్ణంగా పూరించిన ఘనత రేవంత్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నాను. ఎన్నికల ముందు చెప్పినట్టుగా కుల సర్వేను జరిపి ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీది. ఎవరన్నా దీన్ని ఛాలెంజ్ చేయగలుగుతారా? రాబోయే రోజుల్లో 42% రిజర్వేషన్కి అసెంబ్లీలో పెట్టి సహకార సంస్థల ఎన్నికలతో పాటు ఉద్యోగ ఉపాధిలో కూడా ఇచ్చేటువంటి ప్రక్రియని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకురాబోతా ఉంది. మరి బీసీల కోసం సర్వం చేసే కాంగ్రెస్ పార్టీని ఆదరిద్దామా లేదా అన్నటువంటి అంశాన్ని ఇలా బీసీ పట్టభద్రులు ఆలోచించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. 10-12 సార్లు పీసీ అధ్యక్షుడిగా బీసీలకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ అవకాశం ఏ ఇతర పార్టీలో లేదు సుమా అనే మాట కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాను. అందుకే మిత్రులారా, ఈ జరిగే ఎమ్మెల్సీ ఎన్నిక పనిచేస్తున్న వాడికి దున్నుగా నిలిచేందుకు మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ, వచ్చే ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారు విద్యా సంస్థలు నడపడమే కాకుండా అందరికీ చేదోడు ఉన్నటువంటి వ్యక్తిగా మీ ముందు నిలబడి ఉన్నాడు. 2వ సీరియల్ నెంబర్ ఉన్నటువంటి నరేందర్ రెడ్డి పక్కన 1 రాసి పరిపూర్ణమైన మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ ని గెలిపించాల్సిందిగా మీ అందరికి చేతులెత్తు నమస్కరిస్తూ వేడుకుంటా ఉన్నాము. ధన్యవాదములు. ఇప్పుడు మన మంచిర్యాల జిల్లాకి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత మొట్టమొదటిసారి జిల్లాకు వచ్చిన మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభనుద్దేశించి వారి అమూల్యమైన సందేశాన్ని వినిపిస్తారు. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. జై కాంగ్రెస్, గట్టిగా జై కాంగ్రెస్. మిత్రులారా, మంచిర్యాల జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా శ్రీమతి కొక్కిరాల సురేఖ గారి అధ్యక్షతన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఈ సమావేశానికి నాతో పాటు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు,
ఆదిలాబాదు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సోదరిమణి సీతక్క గారు, మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వినోద్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ గారు, ఖానాపూర్ శాసనసభ్యులు మిత్రులు వెడ్మ బొజ్జు గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు విఠల్ గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నాయకులు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ శాసన మండలి ఎన్నికలలో మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ గారు ప్రకటించిన అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ సమావేశంలో దాదాపుగా 4 గంటల నుంచి నిరీక్షిస్తున్న ప్రాణ సమానులైన పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ముఖ్యంగా మా ఆడపడుచులు చాలామంది వచ్చి ఈరోజు ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మా ఆడపడుచులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మంచిర్యాల శాసనసభ ప్రాంత ప్రజలు అదృష్టవంతులు. ఎందుకయ్యా అంటే మీరు ఒక్క ఓటేసి ఎమ్మెల్యేని అనుకుంటే మీకు 2 సేవకులు వచ్చిండ్రు 24 గంటలు ఎప్పుడు నిరంతరం మిమ్మల్ని కాపాడుకోవడానికి. మీరు ఓటేసింది ప్రేమ్ సాగర్ రావు గారికి అయితే వారు 16 గంటలు పనిచేస్తే మీకోసం రోజుకు 24 గంటలు పనిచేసే సురేఖమ్మ గారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా, మీ సోదరిమణిగా మిమ్మల్ని అందరినీ నిరంతరం మీ కుటుంబ సభ్యురాలుగా కాపాడుకుంటున్నందుకు వారిని అభినందిస్తున్నా. మీరు అదృష్టవంతులు అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఇక్కడికి వచ్చేసిన మిత్రులనే కాదు, ఈ సమావేశాన్ని చూస్తున్న తెలంగాణ రాష్ట్ర నలుమూలలో ఉన్న వాళ్లకు, ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లా పట్టభద్రుల ఓటర్లను గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఈ ఎన్నికల బరిలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్ రెడ్డి గారు ఉంటే, భారతీయ జనతా పార్టీ నుంచి వారు ఒక అభ్యర్థిని నిలబెట్టిండ్రు. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఇవాళ ఈ ఎన్నికల్లో వాళ్ళకి అభ్యర్థి లేడు, ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని ఓడించండి, కాంగ్రెస్ పార్టీని మీరు ఎట్లనన్నా చేసి కింద పడేయండి అని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి నేను ఈ వేదిక మీద నుంచి పట్టభద్రులను అడుగుతున్నా, బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఓడగొట్టమని చెప్తున్నారు. మంచిదే, మీ కోపం, మీ పగ ఈ పట్టభద్రులు అర్థం చేసుకుంటారు. కానీ మీరు ఎవరిని గెలిపించమని చెప్తున్నారని నేను అడుగుతున్నా. మీ అభ్యర్థి ఎవరు? మీ అభిమానులు కానీ మీ పార్టీ నాయకులు కానీ ఎవరికి ఓటేస్తారు? ఇదే మెదక్ జిల్లాలో హరీష్ రావు గారు ఓటరు, చంద్రశేఖరరావు గారు ఓటరు, కేటీఆర్ గారు ఓటరు, కవిత గారు ఓటరు. వీళ్ళందరూ చదువుకున్నోళ్ళే, వీళ్ళందరూ పట్టభద్రులే. రేపు పోలింగ్ బూత్కి వెళ్ళి వీళ్ళు ఎవరికి ఓటేస్తారని నేను అడుగుతున్నా. ఇవాళ పట్టభద్రులకు వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టండి అని అడుగుతారు. దీని మతలబ్ ఏందో తెలంగాణ సమాజం గమనించాలి. ఇవాళ మరి వాళ్ళే, వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళ బంధువులు కాదు, ఇవాళ సొంతంగా కేసీఆర్ పట్టభద్రుడే, కేటీఆర్ పట్టభద్రుడే, కవిత గారు పట్టభద్రురాలే, హరీష్ రావు గారు కూడా నాకు తెలిసి పట్టభద్రుడే అని నేను అనుకుంటున్నా. మీ 4 ఓట్లు ఎవరికి వేయదలుచుకున్నారు, మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. ఇవాళ ఈ రహస్యం ఏంది, ఈ గూడుపుటాని ఏంది, మీరు ఢిల్లీలో చేసిన మంతనాలు ఏంటివి అని చెప్పి ఈరోజు ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా నేను. అదేవిధంగా 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మీ అధికారం కోల్పోయారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లలో మీకు డిపాజిట్లు పోతే బీజేపీ వాళ్ళు 8 సీట్లలో గెలిచిండ్రు. మీ డిపాజిట్లు పోతే ఎట్లా, అవే సీట్లలో బీజేపీ వాళ్ళు గెలుస్తారు ఎట్లా? గింత లెక్క
మా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు అర్థమైతలేదా? ఇవాళ మీరు మీ డిపాజిట్లు ఒడగొట్టుకొని మీ ఓట్లను బీజేపీ వాళ్ళకి వేపించి బీజేపీ వాళ్ళని గెలిపించారు. సరే, మీరు చీకట్లో ఏం మాట్లాడుకున్నారో, మీరు చీకట్లో ఏం అల్లాయి బల్లాయి చేసుకున్నారో నేను అడగదలుచుకోలే. మరి బీజేపీ వాళ్ళు గెలిచి ఇవాళ 8 మంది ఎంపీలు గెలిచిండ్రు. ఆదిలాబాద్ నుంచి గెలిచిండ్రు, నిజామాబాద్ నుంచి గెలిచిండ్రు, కరీంనగర్ నుంచి గెలిచిండ్రు, మెదక్లో గెలిచిండ్రు. ఇవాళ 4 ఎంపీలు ఉన్నారు, దాదాపుగా 7 మంది ఎమ్మెల్యేలు ఈ ప్రాంతం నుంచే ఉన్నారు బీజేపీ వాళ్ళకు. మరి మోడీ నుంచి ఏమి తీసుకొచ్చిర్రని నేను అడుగుతున్నా. ఇవాళ మిమ్మల్ని 8 మంది ఎంపీలను 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రానికి మీరు తెచ్చిందేంది, మోడీ తీసుకొచ్చి ఇచ్చిందేందని నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా. కేవలం మా ఓట్లు కావాలి, మేము ఇచ్చే సీట్లు కావాలి, మీరు ప్రధానమంత్రులు కావాలి, లేకపోతే మీరు మంత్రులు కావాలి. కానీ మరి తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చేదేంది, మిమ్మల్ని నమ్మేది ఎట్లా అని నేను అడుగుతున్నా. ఇవాళ మళ్ళా ఓట్ల కోసం వచ్చారు పట్టభద్రులలో. ఏం చేస్తారు మీరు? ఏం చేసిండ్రు 12 ఏళ్ళల్లో? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి 11 సంవత్సరాలు దాటి ఇవాళకి 12 సంవత్సరాలు అవుతున్నది. ఈ 12 సంవత్సరాలలో తుమ్మిడేటి దగ్గర ఈరోజు ప్రాజెక్టు కట్టుకోవడానికి గోదావరి జలాలకు మహారాష్ట్ర నుంచి మీరు అనుమతి ఇప్పించిండ్రా? ఒకవేళ తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టనికే మహారాష్ట్ర అనుమతి ఇచ్చినుంటే ఇవాళ ఆదిలాబాదు జిల్లా 1.5 ఎకరాలు సస్యశ్యామలమై పసిడి పంటలు పండుతుండే ఆదిలాబాదు బిడ్డలు ఆదివాసీలు ఇవాళ వాళ్ళ బతుకులలో వెలుగు వస్తుండే. ఇవాళ ఈ ఆదిలాబాదు జిల్లా నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదట ఇంద్రవెల్లిలో సమావేశం పెట్టిన, మీ ఆశీర్వాదం తీసుకున్న. మీ జిల్లాను అభివృద్ధి చెయ్యాలని ఇవాళ మేము పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం. ఈ జిల్లాకు కొత్తగా మంజూరు చేసిన చాలా విషయాలను పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ఇప్పటి దగ్గర మీకు అందరికీ చెప్పడం జరిగింది. ఇవాళ ఆదిలాబాదు జిల్లాను ముందు బాగానే ఉంచాలి, జరిగిన నిర్లక్ష్యాన్ని సరిదిద్దాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. మరి మీరు ఏం చేసిండ్రు, మీరు ఏం తీసుకొస్తారని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి పట్టభద్రులు. నేను ఒక్కటే మాట విజ్ఞప్తి చేస్తున్నా. నేను చెప్పింది నిజమైతే మీరు గుండెల మీద చేసుకొని ఆలోచన చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. నేను చెప్పింది అబద్ధమైతే, మీ మనసుకు అది అబద్ధం అని తోస్తే మీరు ఎవరికి వేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, మీ ఇష్టం. ఇవాళ నేను ముఖ్యంగా టీచర్లను డిఎస్సి నోటిఫికేషన్, అదే విధంగా టెట్ పరీక్షలు నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాదా? మీరు ఆలోచన చేయండి. 11,000 మంది టీచర్ల నియామకాలను చేపట్టినమా లేదా? ఒకవేళ మేము టెట్ పరీక్షలు నిర్వహించి డిఎస్సి పరీక్షలు నిర్వహించి 60 రోజుల్లోనే 11,000 మంది టీచర్ల నియామకాలు మేము చేపట్టుంటే మీరందరూ మా కాంగ్రెస్ కు నరేందర్ రెడ్డికి ఓటు ఇవ్వండి. ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే మీరు మాకు ఓట్లు ఇవ్వకండి, మీకు కావాల్సిన వాళ్ళకి వేయండి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపు 15,000 మంది నిరుద్యోగులకు పోలీసు ఉద్యోగాలు ఇచ్చిన మాట నిజమైతే ఈరోజు నరేందర్ రెడ్డికి ఓటు వేయండి. లేకపోతే ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే మీ ఇష్టమైన వాళ్ళకు ఓటు వేసుకోండి. పారామెడికల్ సిబ్బంది 6,000 పైగా పారామెడికల్ సిబ్బందిని ఎల్బీ స్టేడియంకు పిలిపించి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని కాదు, వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా హైదరాబాద్ నగరానికి ఎల్బీ స్టేడియంకు రప్పించి వాళ్ళ నియామక పత్రాలు ఇచ్చిన మాట వాస్తవమైతే ఈరోజు నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఈరోజు అది అబద్ధమైతే మీకు కావలసిన వాళ్ళకు వేసుకోండి. ఈ విధంగా వివిధ శాఖలలో 55,163 మందికి ఎల్బీ స్టేడియం సాక్షిగా ఒక్కొక్కరిని వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు అందించి వాళ్ళ కుటుంబాల కళ్ళల్లో ఆనందం చూసిన మాట వాస్తవమైతే ఈ పట్టభద్రులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని నేను అడుగుతున్న మిత్రులారా. నేను చెప్పింది ఒకవేళ అబద్ధం అయితే ఈరోజు మీకు కావలసిన నిర్ణయం తీసుకోండి. కానీ అదే నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి ఇప్పటికి దాదాపుగా 11 ఏళ్ళు అయిపోయి 12వ ఏడుకు మనం అడుగు పెడుతున్నాం. 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఏ లెక్కనైనా నరేంద్ర మోడీ గారు
తెలంగాణ రాష్ట్రానికి దాదాపుగా 1 కోటి ఉద్యోగాలు బకాయి పడ్డాడు, బాకీ పడ్డాడు. ఆయన ఇచ్చింది ఎన్ని ఉద్యోగాలంటే 2 ఉద్యోగాలు ఇచ్చిండు. ఒకటి కిషన్ రెడ్డికి, 2 బండి సంజయ్కి. తెలంగాణ రాష్ట్రంలో మోడీ గారు ఇచ్చిన ఉద్యోగాలు ఏమన్నా ఉన్నాయంటే 2 ఉద్యోగాలు. ఆ రెండిట్లో ఒకటి కిషన్ రెడ్డికి ఇస్తే ఇంకొకటి బండి సంజయ్కి ఇచ్చారు. ఇంకెవరికైనా ఉద్యోగాలు ఇచ్చిందా? ఎవరికైనా ఈడున్న వేలాది మందిలో నరేంద్ర మోడీ ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిండా? ఈడున్న వేల మందిలో ఎవరికైనా ఉన్నాయా చెప్పండి. ఎవరికైనా మోడీ మీకు ఉద్యోగం ఇచ్చిండా? మరి ఇన్ని వేల మంది పట్టభద్రులు ఇక్కడ ఉన్నారు, ఒక్కరికి కూడా మోడీ ఉద్యోగం ఇవ్వకపోతే ఇవాళ బీజేపీ వాళ్ళు పట్టభద్రుల ఓట్లు అడిగే హక్కు ఎక్కడదని ఇవాళ నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే ఐటీఐలను ఒకనాడు ఐటీఐలు అంటే ఐటీఐ చేస్తే ఉద్యోగం వచ్చేది. ఇవాళ ఐటీఐలో చెప్పే చదువుకు బయటకు వస్తే సంబంధమే లేదు. సర్టిఫికెట్ ఉంటుంది, వాడికి పని ఏం చేయాలో తెలియదు. అందుకే టాటా కంపెనీతో మాట్లాడి ఈ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చాలి అని 2400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో 65 ఐటీఐలను అప్గ్రేడ్ చేసి ఏటీసీలుగా మార్చి అక్కడ శిక్షణ పొందిన వాళ్లకు టాటా సంస్థలనే ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఈ రోజు టెక్నాలజీ అప్గ్రేడ్ చేసింది మన పార్టీ, మన ప్రభుత్వం. నేను చేసింది నిజమైతే మీరు మీ కుటుంబాలు కాంగ్రెస్కు ఓటేయండి. నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఎవరికి ఓటేసుకున్నా పర్వాలేదు. ఇవాళ డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, పట్టభద్రులుగా మీరు సర్టిఫికెట్లు తీసుకుంటారు. కానీ శిక్షణ సరిగ్గా లేక, సాంకేతిక నైపుణ్యం లేక చాలా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం లేదు. అందుకే ఈరోజు వివిధ పరిశ్రమలల్లో మీకు ఉద్యోగాలు రావాలి, పట్టభద్రులు బాగుపడాలి అని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని దేశంలోనే ఎక్కడ లేని విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లా ఈరోజు మనం ఫ్యూచర్ సిటీలో దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్ది ఆ యూనివర్సిటీకి చైర్మన్ గా మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను ఈరోజు చైర్మన్ చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి ప్రతి సంవత్సరం వేలాది మంది నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రైవేటు పరిశ్రమలలో వేలాది ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ మనం ప్రయత్నం చేస్తున్నాం. నేను చెప్పింది నిజమైతే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకుంటే మీరు ఓటు నరేందర్ రెడ్డికి వేయండి. నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఎవరికి ఓటేసుకున్నా నాకు పర్వాలేదని నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి వచ్చిన మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దేశం 140 కోట్ల జనాభా, 140 కోట్ల జనాభా ఒలింపిక్ క్రీడల్లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా తీసుకురాలేదు. ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది యువకులకు శిక్షణ లేకపోవడం వల్ల, మోడీ గారు పట్టించుకోకపోవడం వల్ల ఒలింపిక్ గేమ్స్ లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదు. కానీ మొన్న నేను సౌత్ కొరియా ఆ కంట్రీకి పోయినప్పుడు నేను శ్రీధర్ బాబు గారు ఒక యూనివర్సిటీకి పోయిన, సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ 30 ఎకరాలలో ఉన్న యూనివర్సిటీలో 16 మెడల్స్ తీసుకొచ్చిన ఒక్క యూనివర్సిటీ స్టూడెంట్స్. అందులో ఒక ఆడపిల్ల 3 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది ఆర్చరీలో. నాకు ఆశ్చర్యం అనిపించింది, అద్భుతం అనిపించింది. 10 కోట్ల జనాభా ఉన్న సౌత్ కొరియాలో 32 మెడల్స్ ఒలింపిక్స్లో తెస్తే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి ఒక గోల్డ్ మెడల్ రాలేదు అని అంటే నిజంగా మన పరిస్థితి ఎక్కడుందో, మోడీ గారు ఈ దేశానికి ఏం చేసిండో ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఈరోజు ఆలోచన చేసి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి. తెలంగాణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులకు శిక్షణ ఇప్పించాలి. ఈ క్రీడాకారులు 2028 ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తెలంగాణ నుంచే సాధించాలని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు కాదు, క్రీడల మీద ఆసక్తి ఉన్న ప్రతి వాడికి శిక్షణ ఇవ్వాలి అని ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం తెచ్చుకున్నాము. ఇది మన పట్టభద్రులకు ఉపయోగపడేది కాదా? ఇది మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇలాగా ఉద్యోగాల విషయంలో, ఉపాధి విషయంలో, విద్య విషయంలో ఈరోజు మనం అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇంతకుముందే మిత్రులు చెప్పినారు, నిజామాబాద్లో యూనివర్సిటీ ఉంది, కరీంనగర్లో యూనివర్సిటీ ఉంది, ఇవాళ ప్రతి దగ్గర యూనివర్సిటీలు ఉన్నాయి, ఆదిలాబాద్లో యూనివర్సిటీ లేదు అని. మరి ఆ ప్రాంతాలలో ఇచ్చిన యూనివర్సిటీలు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఇచ్చింది తప్ప 10 ఏళ్లలో చంద్రశేఖరరావు ఒక్క యూనివర్సిటీ ఆయన ఇచ్చిండా?
మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రేపైనా మీ ఆదిలాబాద్కు యూనివర్సిటీ రావాలంటే పట్టభద్రుల నుంచి చదువుకున్న నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా అయితే మీ తరఫున ప్రతినిధిగా ఉంటాడు, ప్రభుత్వంతో మాట్లాడతాడు. ఆదిలాబాద్కు కావలసిన యూనివర్సిటీని సాధించే ప్రయత్నము నరేందర్ రెడ్డి చేస్తాడు. మీ తరఫున పన్నులు సాధించే నరేందర్ రెడ్డికి మీరు ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఇవాళ మన సమస్యల్ని తెలిసిన వాడు, మన సమస్యల్ని ప్రస్తావించిన వాడు, మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వాడే మన ప్రతినిధి అయితే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ విధంగా ఈరోజు ఏ విషయంలో అయినా ప్రభుత్వం 2023 డిసెంబర్ 7 నాడు వచ్చింది. మేము వచ్చిన కొద్ది రోజులకే పార్లమెంట్ ఎన్నికలు వచ్చి ఎన్నికల కోడ్ వచ్చింది. 6 నెలలు పరిపాలన మా చేతిలో లేదు, ఎన్నికల కమిషనరే పరిపాలన చేసింది. అక్కడి నుంచి ఈ 9-10 నెలలే కదా మేము ప్రభుత్వాన్ని నడిపింది, పరిపాలనను అందించింది. నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు దావోస్కి వెళ్ళి విదేశీ పెట్టుబడులు మొదటిసారి 45,000 కోట్లు, మొన్న 1,80,000 కోట్లు, 2,25,000 కోట్లు. ఈ రోజు సంవత్సరం తిరిగే లోపల భారతదేశానికి విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి వేలాది ఉద్యోగాలు, లక్షలాది చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడానికి ఇవాళ పెట్టుబడులు తీసుకొచ్చినాం. ఇవాళనే అమెరికన్ కంపెనీ అమ్జన్ అనే బయో ఈరోజు మనం సంస్థను ఈరోజు ప్రారంభించుకున్నాం. వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడమే కాదు, వేలాది ఉద్యోగాలు ఇచ్చే అమెరికన్ కంపెనీ అమెరికా పర్యటనలో నేను శ్రీధర్ బాబు గారు ఒప్పించి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినాం. ఇట్లాంటి సంస్థల్ని తీసుకురావాలి అని అంటే ఈ సంస్థలు పెట్టుబడి పెడితే ఇది ప్రత్యక్షంగా మన పట్టభద్రులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ పనులు మేము చెయ్యాలి, ముందుకు వెళ్ళాలి అని అంటే మీ ఆశీర్వాదం ఉండాలి. ఇవాళ మీరు ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రాన్ని అద్భుతం చేసి ప్రపంచంతోనే పోటీ పడే రాష్ట్రంగా మనం తీర్చిదిద్దొచ్చు. అదేవిధంగా ఇవాళ నేను రైతులను అడుగుతున్నా, 25,50,000 మంది రైతులకు రైతు రుణమాఫీ కింద 21,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో 2 లక్షల వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేసిన ప్రభుత్వం మాది. నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్న రైతుల కుటుంబాలకు, రైతాంగానికి, మీరు కానీ మీ పిల్లలు కానీ పట్టభద్రులైతే మీకు రైతు రుణమాఫీ జరిగిందని మీరు నమ్మితే మీ గుండెల మీద చేసుకొని ఆత్మవిశ్వాసంతో ఆలోచన చేసి ఇవాళ మేము రుణమాఫీ మీకు చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మీకు రుణమాఫీ జరిగిందనంటే 10 ఏళ్లలో చంద్రశేఖరరావు, నరేంద్ర మోడీ చెయ్యని పని ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. రుణమాఫీ జరిగిన కుటుంబాలన్నీ కూడా నరేందర్ రెడ్డికి ఓటేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, ఒడ్లు ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు వరి వేసుకుంటే ఉరేసుకున్నానట్టే అని. కానీ నేను వచ్చిన తర్వాత నేను చెప్పిన వరి వేసుకోండి, సన్న ఒట్లు పండించిన వాళ్ళకు 500 రూపాయల బోనస్ ఇచ్చే బాధ్యత నాది, గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి 1,56,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ రైతులకు ఇచ్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం. పెద్దలు ప్రేమ్ సాగర్ రావు చెప్పినట్టు ఆనాడు క్వింటాల్కు 10 కిలోలు తాలు మీద, తరుగు మీద, తడి మీద తుట్టి తీసి మిమ్మల్ని 1,000 కోట్లు దోసుకున్నారు. కానీ మేము వచ్చినాక 1 కిలో అయినా తాలు తరుగు మీద మీ దగ్గర తుట్టి తీసినామా? ఇవాళ అది పోను మీకు 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. నేను చెప్పింది నిజమైతే మీరు విశ్వసించి గుండెల మీద చెయ్యి పెట్టుకొని నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఆనాడు ఎన్నికలను అడ్డం పెట్టి రైతు బంధు చంద్రశేఖరరావు ఎగ్గొట్టి పారిపోతే నేను వచ్చిన వెంబడే మొదటి 3 నెలలనే ఆయన ఎగగొట్టిన రైతు బంధులు 7,625 కోట్ల రూపాయలు మీ ఖాతాలో వేసి రైతులను ఆదుకున్న ప్రభుత్వం మాది. మీ ఖాతాల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చిలో రైతు బంధు నగదు పడ్డది. కాంగ్రెస్ వచ్చినాకంటే ఓట్లు మాకేయండి. మీ ఖాతాలో రైతు బంధు పడకపోతే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి. ఇవాళ కూడా ఎకరాకు 5,000 ఒక పంటకు, సంవత్సరానికి 10,000 ఆనాడు ఉండే. ఇవాళ మనము 10,000ను సంవత్సరానికి 12,000గా పెంచి రైతు భరోసా పథకం కింద రైతులను ఆదుకోవాలని ఇవాళ మీ ఖాతాలో పైసలు పడుతున్నాయి. 3 ఎకరాల వరకు రైతు భరోసా ఆల్రెడీ పడ్డది.
భవిష్యత్తులో మార్చి 31 లోపల మీకందరికీ రైతు భరోసా పథకం నిధులు మీ ఖాతాలలో వేసే బాధ్యత నాది. ఈనాడు రైతు భరోసా ఎవరెవరికి వచ్చిందో ఆ కుటుంబాల ఓట్లు మాకేయండి. రైతు భరోసా రానోళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి మిత్రులారా. ఇవాళ ఇన్ని రకాలుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు పెంచినాం. మీకెవరికి లబ్ధి వచ్చిందో వాళ్ళు మాకు ఓటు వేయండి. ఇదంతా ఒక ఎత్తు అయితే, అదే విధంగా ఈరోజు మా ఆడబిడ్డలు ఈడు ఉన్నారు. అక్క ఈడు ఉన్నోళ్ళు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోండి, అత్తగారింటి నుంచి అమ్మగారింటికి పోండి, అమ్మగారి ఇంటి నుంచి ఆలయానికి పోండి. మీరు యాదగిరి గుట్ట పోతారా, లేకపోతే భద్రాచలం పోతారా, నాగోబ జాతర పోతారా, సీతక్క దగ్గరికి సమ్మక్క సారక్క జాతరకు పోతారా, ఏడికి పోయినా బస్సుల్లో ఒక్క రూపాయి లేకుండా మీరు చెయ్యి అడ్డం పెడితే ఆపి మిమ్మల్ని ఎక్కించుకొని మీరు అడిగిన దగ్గర దించుతే మా అక్కలు నాకోటేయండి. ఒకవేళ మిమ్మల్ని ఆర్టీసీ బస్సులో ఎవరన్నా పైసలు అడిగితే టికెట్కు మీ ఓట్లు ఎవరికన్నా వేసుకోండి అని నేను మా అక్కలకు చెప్పదలుచుకున్నా. ఇవాళ మా అక్కలు నేను అడగదలుచుకున్నా. 500 రూపాయల సిలిండర్ 50 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. 500 రూపాయల సిలిండర్ వచ్చిన కుటుంబాలు మాకు ఓటేయండి. 500 రూపాయలకు సిలిండర్ రాకపోతే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి అని ఈరోజు నేను చెప్పదలుచుకున్న మా ఆడబిడ్డలకు. 200 యూనిట్లు ఇంటికి ఉచితంగా కరెంటు, వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు ఈరోజు ఎవరెవరికి వస్తుందో వాళ్ళందరూ మాకు ఓటేయండి. వ్యవసాయానికి ఉచిత కరెంటు రాకపోయినా మీ ఇంటికి 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వకపోయినా మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి. ఈ రెండు మేము వేస్తే మీరు మా నరేందర్ రెడ్డికి ఓటు వేయండి అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, స్వయం సహాయక సంఘాలు మా సీతకి ఇక్కడనే ఉన్నది, మా సోదరిమాన్లు ఇక్కడనే ఉన్నారు. ఎన్నడన్నా 10 ఏళ్ళల్లా చంద్రశేఖరరావు ఈ సంఘాలు ఎట్లున్నాయి, మీకేమైనా వడ్డీ వసూలు అయ్యిందా, మీరు ఎట్లున్నారని ఎప్పుడన్నా అడిగిండా? ఇవాళ సీతకు వచ్చిన తర్వాత సంఘాల గౌరవం పెరిగిందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ సంఘాల వాళ్లకు అక్కడో ఇక్కడో కాదు, ఇన్ఫోసిస్, విప్రో, హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీల పక్కన శిల్పారామం కానుకొని మీరు చేసిన ఉత్పత్తులు అమ్ముకోవడానికి 100 కోట్ల రూపాయల విలువ ఉండే నైట్ బజార్ను 3.5 ఎకరాల భూమిని మీకు ఇచ్చి 150 షాప్స్ మీకు అక్కడ పెట్టి మీ ఉత్పత్తులను అమ్ముకునే విధంగా, ప్రపంచానికి మీ టాలెంట్ తెలిసే విధంగా నేను సీతక్క ఏర్పాటు చేసి ఉంటే మా ఆడబిడ్డలు నరేందర్ రెడ్డికి ఓటేయండి. మేము ఇవ్వకపోతే మీరు ఎవరికైనా ఓటేసుకోండి అని నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్న మిత్రులారా. ఇవాళ మా ఆడబిడ్డలు వంటింటి కుందేళ్ళు కాదు, మా ఆడబిడ్డలు సోలార్ పవర్ ఉత్పత్తి చేయొచ్చు. మా ఆడబిడ్డలు అదాని అంబానీలతో పోటీ పడాలని మహిళా సంఘాలకు ఇవాళ 1000 మెగావాట్ల సోలారు విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలు మా ఆడబిడ్డలతో చేసిన ప్రభుత్వం ఈ దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిది. ఈరోజు కోటీశ్వర్లను మా ఆడబిడ్డల్ని సోలార్ పవర్ అగ్రిమెంట్లు చేసింది మేము. 1000 మెగావాట్లు ఈరోజు అదానితో పోటీపడి సోలార్ పవర్ ఈరోజు మా ఆడబిడ్డలు జనరేట్ చేసే విధంగా ఒప్పందాలు చేసినాం. ఈ ఆడబిడ్డలను ఓట్లేయమని నేను అడుగుతున్నా. అదే కాదు, ఆర్టీసీలో పెద్ద పెద్ద కంపెనీలు బస్సులు కిరాయికి పెట్టేది. ఈసారి 600 ఆర్టీసీ బస్సులను ఆడబిడ్డలతో కొనిపించి కార్పొరేషన్కు కిరాయికి పెట్టి ఈరోజు మా ఆడబిడ్డలను వ్యాపారస్తులుగా చేసి 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే శపథం మా ప్రభుత్వం తీసుకున్నది. ఇవాళ ఈ 1 కోటి మంది ఆడబిడ్డలు మీకు మేలు జరిగితే మీ బిడ్డలతో ఓట్లు నరేందర్ రెడ్డికి వేయించండి. మా వల్ల మీకు ప్రయోజనం లేకపోతే మీరు ఓటు ఎవరికి ఏమని చెప్పినా నాకు అభ్యంతరం లేదు అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. మిత్రులారా, 10 ఏళ్ళు చంద్రశేఖరరావును చూసిర్రు. ఆయన ఏం వెలుగబెట్టిండో తెలంగాణలో కనిపిస్తుంది. 69,000 కోట్లతోని రాష్ట్రాన్ని అప్పచెప్తే 7,11,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఆనాడు సంవత్సరానికి 6,500 కోట్లు మనం బకాయిలు కట్టేది ఉంటే ఈనాడు ప్రతి నెల 6,500 కోట్లు ఇవాళ చంద్రశేఖరరావు చేసిన అప్పుకు ముప్పుగా తయారై ప్రతి నెల 6,500 కోట్లు నేను సంపాదించిందంతా మీకు వెట్టకుట్ట కడుపు కట్టుకొని ఇవాళ అప్పులోనికి పటాన్కు కట్టాల్సి వస్తుంది. ఇవాళ సంవత్సరం తిరిగే లోపల ఈ 13-14 నెలల 75,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు చేసిన అప్పుకు నేను ఇవాళ మిత్తి కట్టిన. ఈ మిత్తి
ఇవాళ ముప్పుగా తయారయ్యి మనల్ని మొత్తం తినేస్తుంది. రాష్ట్రాన్ని నిండా ముంచిండు, దివాలా తీసిండు. దివాలా తీపిచ్చిన రాష్ట్రాన్ని మనకిచ్చిపోయి ఆయన ఫామ్ హౌస్లో వండుకున్నాడు సల్లంగా. ఎప్పుడన్నా ఎట్లున్నారని మీ దగ్గరికి వచ్చిండా? ఆనాడేమో అధికారం పోయింది, మళ్ళసారి డిపాజిట్లు పోయినాయి. ఈ ఎన్నికల అభ్యర్థి లేడు, ఎన్నికల్లో పోటీ చేయనోడు, ఎన్నికల్లో అభ్యర్థి దొరకనోడు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్ట అంటారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమంటే బీజేపీని గెలిపించమనే కదా. కొట్లాడుతుంటే నా కాలు పట్టి ఆయన గుంజిండంటే నా ఎదురుగుండోని సాయం చేసినట్టే కదా. ఇవాళ కొట్లాటలా మోడీ మీద కలబడి మా రాష్ట్రానికి మెట్రో రైలు ఎందుకు ఇవ్వవు, మాకు మూసీ నది ప్రక్షాళనకు నిధులు ఎందుకు ఇవ్వవు, మాకు రీజనల్ రింగ్ రోడ్ ఎందుకు ఇవ్వవు, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వవు, మా సమ్మక్క సారలమ్మకు నీళ్లు ఎందుకు కేటాయించవు, మా సీతారామ ప్రాజెక్టుకు నీళ్ల కేటాయింపులలో ఎందుకు అన్యాయం చేస్తున్నావు అని మోడీతో నేను కొట్లాడుతుంటే చంద్రశేఖర్ రావు సందట్లో సడేమియలాక నా కాలు పట్టి గుంజుతున్నాడు, నా అంగి పట్టి లాగుతున్నాడు. ఎవరి కోసమే? మోడీ కోసం కాదా? ఇవాళ గూడు పుటాని చేసి మోడీ కేసీఆర్ ఒక్కటై ఈరోజు మన ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చెయ్యాలని చూస్తున్నాడు. ఇవాళ నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. మా బీసీ సోదరుల చదువుకున్నారు, చైతన్యం వచ్చింది, మీ వాటా మీ కోట మీరు అడుగుతున్నారు. 100 ఏళ్లల్లా 1931లో తెల్లదొరలు ఉన్నప్పుడు కులగణన జరిగితే 2025 సంవత్సరం వరకు దాదాపుగా 96-97 ఏళ్లల్లా ఎన్నడన్నా మీ కులగణన జరిగిందా ఈ దేశంలో? బీసీనని పెద్ద బీసీనని చెప్పుకునే మోడీ గారు 12 ఏళ్ళైంది ప్రధానమంత్రి, మీ బీసీ లెక్కలు తేల్చిండా అని నేను అడుగుతున్నా. 12 నెలలు తిరగక ముందే మీ సోదరుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీ బీసీ కులగణన చేసి ఇవాళ లెక్కలు తెలిసి 56.33% తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని లెక్క తెచ్చి లెక్క ముందల పెడితే ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి అని అడుగుతున్నారు కేసీఆర్ మోడీ గారు. నేను అడుగుతున్న సోదరులారా, మోడీ చెయ్యలేని పని, మోడీ పెద్ద బీసీనని చెప్పుకుంటున్నాడు, బండి సంజయ్ చిన్న బీసీనని చెప్పుకుంటున్నాడు. వీళ్ళిద్దరు 12 ఏళ్ళ నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు, ఏమన్నా చేసిండా? కానీ 12 నెలల మీ లెక్క తేల్చి రాహుల్ గాంధీ గారి మాట మీద బీసీ కులగణన నేను చేస్తే ఇవాళ నన్ను ఓడగొట్టమంటున్నాను. ఒకవేళ ఈ ఎన్నికల్లో అనుకోని తప్పిదం ఏదైనా జరిగితే బీసీ కులగణన చేసినందుకే రేవంత్ రెడ్డిని ఓడించిండ్రంటే అది మీకు నష్టమా లాభమా? మా బీసీ సోదరులను నేను ఈరోజు ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. నేను మీకోసం కొట్లాడుతున్నా, నేను మీకోసం పనిచేస్తున్నా. నరేందర్ రెడ్డి గెలిచినా ఓడినా ఎమ్మెల్యేలల్లా ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం లేదు. కానీ ఈ ప్రభుత్వం చేసిన నిర్ణయాలు ఈరోజు బీసీ కులగణన నరేందర్ రెడ్డి ఓడితే చేసింది తప్పని తప్పుడు ప్రచారం బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెయ్యరా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ 30 ఏళ్ళ నుంచి మీరు కొట్లాడుతున్నారు. కృష్ణ మాదిగ పోయి మోడీని కౌగిలించుకున్నాడు, మోడేమో కృష్ణ మాదిగకు ముద్దు పెట్టాడు. సంతోషం, మన కృష్ణానికే పెట్టాడు ముద్దు. కానీ చట్టం ఎందుకు పార్లమెంట్లో పెడతలేడే కేటగరైజేషన్ మీద? సుప్రీంకోర్టు చెప్పింది కదా. మోడీ గారికి నిజంగానే ఈ ఎస్సీ కేటగరైజేషన్ మీద ప్రేమ ఉంటే, దళితుల పట్ల ఆపేక్ష ఉంటే, దళితులకు మేలు జరగాలనుకుంటే నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో బిల్లు పెట్టి ఎస్సీ కేటగరైజేషన్ ని చట్టబద్ధత ఎందుకు చేస్తలేడు? ఇవాళ ఎందుకు అడుగుతలేడు కృష్ణ మాదిగ గారు, కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొని షమీం అఖ్తర్ కమిషన్ వేసి ఎస్సీ కులాల కేటగరైజేషన్ మీద నివేదిక తీసుకొచ్చి ఈ రోజు ఎస్సీ కేటగరైజేషన్ చేసి మీ ముందు నిలబడ్డా. కేటగరైజేషన్ చేసినందుకు ఇవాళ మీరు నన్ను శిక్షించదలుచుకున్నారా? వీళ్ళ మాటలు నమ్మి అని చెప్పి నేను ఎస్సీ సోదరులను అడగదలుచుకున్నా. దశాబ్దాల కొద్దీ పరిష్కారం కాబడని ఈ శాశ్వతంగా సమస్య, జటిల సమస్యగా ఉన్న బీసీ కులగణన ఎస్సీ కేటగరైజేషన్ ఈరోజు 12 నెలలు తిరిగే లోపల పరిష్కరించిన నాకు ఓటేస్తారా? మిమ్మల్ని 12 ఏళ్ళ నుంచి మోసం చేసిన బీజేపీలకు ఓటేస్తారా? మీరు ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి అని నేను అడుగుతున్న సోదరులారా. బండి సంజయ్ గారు అడుగుతున్నారు కేసీఆర్ కేటీఆర్ని ఎందుకు అరెస్టు చేస్తలేవని. నేను అడుగుతున్న బండి సంజయ్ని, ఇవాళ కేసీఆర్ కేటీఆర్ని అరెస్టు చేయాలంటే టెలిఫోన్ ట్యాపింగ్లో పారిపోయి అమెరికాలో దాచుకున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును పట్టుకురావాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసే పని కాదు, కేంద్ర ప్రభుత్వం హోంశాఖ చేయాలి. 10 నెలలు అయింది మీకు లేఖ రాసి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ఆయన వివరాలు ఇచ్చి
అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును ఎందుకు మీరు పట్టుకొస్తలేరు బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా. మీ చీకటి ఒప్పందంలో భాగంగా కాదా ఈరోజు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును తెలంగాణకు పట్టుకొస్తే కేటీఆర్ జైల్లో ఉండాలి, చెర్లపల్లిలో చిప్పకూడు తినాలి. కాబట్టే ఢిల్లీకి వచ్చి చీకట్ల మీ కాళ్ళు పట్టుకుంటే మీరు కాపాడి ప్రభాకర్ రావును, ఇవాళ శ్రవణ్ రావును అమెరికాలో దాచిపెట్టింది నువ్వు కాదా బండి సంజయ్ గారు? నేను అడుగుతున్న బండి సంజయ్ని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నువ్వే కదా, ఎప్పటి లోపల ప్రభాకర్ రావును తెస్తావు, ఎప్పటి లోపల శ్రవణ్ రావును తెస్తావు? వాళ్ళని తెచ్చి మాకు అప్పచెప్పు. కేటీఆర్ని అరెస్టు చేస్తామా లేదా మేము చెప్తాం. మేము గొర్రెల స్కామ్ జరిగితే మేము కేసు కడితే ఉన్న పేపర్లన్నీ ఈడీ తీసుకుపోయింది. మేము ఫార్ములా ఈ రేస్ కార్ల కుంభకోణం కోట్ల రూపాయలు దేశాలు దాటి ఇతర దేశాలకు కేటీఆర్ తరలిస్తే మేము కేసు కట్టంగానే ఈడీ ఆ పేపర్లు కూడా తీసుకుపోయింది. నేను అడుగుతున్న బండి సంజయ్, ఈడీ కూడా నీ కిందనే వస్తుంది. ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ని ఈడీలు ఎప్పుడప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పు. గొర్రెల స్కీమ్లో బీఆర్ఎస్ వాళ్ళని మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పుండ్రి. విదేశాలలో టెలిఫోన్ ట్యాపింగ్లో ఉన్న ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును ఎప్పుడు తీసుకొస్తావో చెప్పుర్రి. మేమేమో కేసులు కట్టాలి, మీరు ఆ కాగితాలు సంకలు పెట్టి తీసుకెళ్ళి చీకట్ల ఢిల్లీకి పిలుచుకొని మీరు వాళ్ళతోని గూడు పుటాన్ని చేసి టెలిఫోన్ ట్యాపింగ్ ఏమో పార్లమెంట్ ఎన్నికలల్లో లెక్కలు సెట్ చేసుకురు. పార్లమెంట్ ఎన్నికలల్లో బీఆర్ఎస్ వాళ్ళు అనామకులను పెట్టి డిపాజిట్లు జప్తు చేయించుకొని మీకు 8 ఎంపీలు ఇచ్చారు. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ అదే విధంగా గొర్రెల స్కీమ్ని అడ్డం పెట్టి ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థి పెట్టకుండా మీరిద్దరు కలిసి ఒప్పందం చేసుకున్నారు. ఇదేనా అని నేను అడుగుతున్న బండి సంజయ్ గారిని. ఇట్లనేనా మీరు కాపాడేది బీఆర్ఎస్ వాళ్ళని? మీరు చేస్తున్న పని ప్రజలు అమాయకులు అనుకుంటురా, ఎవరికి అర్థమైతలేదా అనుకుంటురా అని నేను అడుగుతున్నా. అదే విధంగా కిషన్ రెడ్డి గారు ఇవాళ ఆయన సికింద్రాబాద్ నుంచి ఎంపీ, మెట్రో రైళ్లు ఎందుకు క్యాబినెట్లో ఆమోదం పొందుతలేదు? ఒక్కసారి క్యాబినెట్లో ఆమోదం పొందితే నాకు లోన్లు తెచ్చి మెట్రో నిర్మించడానికి అవకాశం ఉంది. నాకు అనుమతి ఇవ్వకుండా క్యాబినెట్లో పెట్టకుండా తాజాగా ఢిల్లీలో ఉండే మంత్రులను బెదిరించింది కిషన్ రెడ్డి కాదా? హైదరాబాద్ మెట్రోకు రాకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా? నేను కిషన్ రెడ్డి మీద సూటిగా ఆరోపణ చేస్తున్నా. అదే విధంగా మూసీ రివర్ ఫ్రంట్ ఇవాళ గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ మోడీ కట్టుకున్నాడు. అదే విధంగా వారణాసి ఉత్తరప్రదేశ్లో మోడీ ఎంపీగా ఉన్న తర్వాత అక్కడ ఇవాళ నమో గంగే ప్రాజెక్టు పేరు మీద ఇవాళ అక్కడ మీరు గంగా మీద ప్రక్షాళనకు 1000 కోట్లు ఖర్చు పెట్టారు. నిన్నగాక మొన్న ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని ఢిల్లీ ప్రజలకు చెప్పి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో గంగా నదిని ప్రక్షాళన చేస్తారు, గుజరాత్లో సబర్మతి నదిని ప్రక్షాళన చేస్తారు, ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి మూసీ నదిని ప్రక్షాళన చేస్తా అంటే మీరు అడ్డుకుంటారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వరు, ₹1 నిధులు ఇవ్వరు. ఇదేనా కిషన్ రెడ్డి నీ నీతి, నీ జాతి అని చెప్పి నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా. అన్ని రాష్ట్రాలలో రోడ్లు వేసుకున్నారు, గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ తెచ్చుకున్నావు, మాకు మాత్రం రీజనల్ రింగ్ రోడ్డు కోసం సగం ఇచ్చి సగం ఇయ్యక ఈ రోజు అడ్డుకుంటున్నారు. భూసేకరణ చేస్తుంటే మీ ఎంపీ ఈటెల రాజేందర్ పోయి అడ్డం బండుకుంటుండు. నష్టపరిహారం ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే. నిధులు నితిన్ గడ్కరీ నుంచి లేకుండా ఈటెల రాజేందర్ రీజనల్ రింగ్ రోడ్డు పని జరగకుండా రోడ్డుకు అడ్డం పడి అడ్డుకుంటుండంటే తెలంగాణ అభివృద్ధి జరగొద్దు, తెలంగాణ దివాలా తీయాలి. అప్పుడే రేవంత్ రెడ్డిని బద్నాం చెయ్యాలని ఈటెల రాజేందర్ కిషన్ రెడ్డి కలిసి కుట్రలు చేస్తున్నారు. ఇవాళ 10 ఏళ్ళ 12 ఏళ్ళ మీరు ఏం తెచ్చిరని నేను అడుగుతున్నా కిషన్ రెడ్డిని. ఇవాళ హైదరాబాద్లో రోడ్లు విస్తరించిన, హైదరాబాద్కి గోదావరి జలాలను 20 టీఎంసీలు తీసుకెళ్తున్నా. ఇవాళ కృష్ణానది జలాలను మేము తెచ్చినాం, ఆనాడు గోదావరి జలాలు మేము తీసుకొచ్చినాం. ఇవాళ మూసీ నదిని ప్రక్షాళన మేము చేయాలనుకుంటాం. మెట్రోని విస్తరించి ఆనాడు మెట్రో కట్టింది మేమే, ఈనాడు ఇంకా 100 కిలోమీటర్లు మెట్రోను విస్తరించాలనుకుంటున్నది మేమే. ఫ్యూచర్ సిటీని, సైబరాబాద్ సిటీని కట్టింది మేమే, ఫ్యూచర్ సిటీని కట్టాలని ప్రయత్నం చేస్తున్నది మేమే, ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో వేయాలనుకుంటున్నది మేమే. కిషన్ రెడ్డి గారు నువ్వేం తెచ్చినావు కేంద్ర మంత్రి వై అని నేను అడుగుతున్నా. ఏ మోకం పెట్టుకొని ఇవాళ పట్టభద్రులను ఓట్లు అడుగుతావు కిషన్ రెడ్డి? నీ మోసం, నీ దగా తెలియదా? నేను కూడా 2019 నుంచి 24 వరకు ఎంపీగా చేసిన. మీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రులు చాలా మంది నాకు కూడా దోస్తులే, పార్లమెంట్లో నాతో పనిచేసి. ఢిల్లీలో వాళ్ళని కలిసినప్పుడు అలా చెప్తారు, ఒరే నాయన నువ్వు మాకు బాగా తెలుసు,
హైదరాబాదును బాగా అభివృద్ధి చేస్తే విశ్వనగరం అవుతుంది, మాకు చెయ్యాలనే ఉంది. మంత్రివర్గంలో పెట్టి మీకు చేద్దాం అనుకుంటే మీ కిషన్ రెడ్డి వచ్చి అడ్డం పడుతుండు. మీరు అట్లెట్లు ఇస్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి? మీకు రేవంత్ రెడ్డి దోస్త్ అయితే ఇవన్నీ ఇస్తారు, అట్లెట్లు ఇస్తారు? మీ సంగతి చూసుకుంటానికి కిషన్ రెడ్డి పంచాయతీ పెట్టుకుంటుండు. కిషన్ రెడ్డి అడ్డం పడ్డందుకే మీ మెట్రో రైలు క్యాబినెట్లో పెట్టలేదు, మూసీకి మీకు నిధులు ఇవ్వలేదు, మీ రీజనల్ రింగ్ రోడ్డు పన్నులు ముందుకు పోతలేవు, మీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు జరగలేదు, సీతారామ సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టులు కుంటుబడినాయని చెప్పి మీ మంత్రులే స్వయంగా నాకు చెప్తున్నారు. కిషన్ రెడ్డి గారు, ఎన్ని రోజులు మా పెడతావు కిషన్ రెడ్డి గారు? ఎన్ని రోజులు? నా మీద కోపం ఉండొచ్చు, కాంగ్రెస్ మీద నీకు పగ ఉండొచ్చు, కానీ 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏం చేశారు? ఎందుకు అభివృద్ధిని అడ్డుకుంటున్నావు అని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా. ఒకవేళ నువ్వు నిజాయితీ పరుడివే అయితే, నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు చెప్పిన మెట్రో రైలు, మూసి ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్డు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీళ్లను ఎప్పటిలోగా తెస్తావో తారీఖు చెప్పు. తారీఖు చెప్పినాకనే నువ్వు ఓట్లు అడుగు, లేకపోతే ఓట్లు అడిగే అర్హత నీకు లేదు అని చెప్పి నేను కిషన్ రెడ్డికి చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, నేను చెప్పిన వాస్తవాలను ఆలోచన చేయండి. నేను ఎవరిని తిట్టదలుచుకోలే, నేను ఎవరి మీద పడదలుచుకోలే, కానీ తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని, కష్టాన్ని మీకు చెప్పకపోతే ఎవరికి చెప్తాం? ఈ పట్టభద్రులే కదా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపింది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పట్టభద్రులారా ఆలోచన చేయండి. వచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మన మీద ఉన్నదా లేదా? అడ్డొచ్చినోని అవసరమైతే తొక్కుకుంటైనా, ఎన్నికల్లో డిపాజిట్లు జప్తు చేసైనా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కార్యక్రమంలో నాకు అండగా నిలబడండి. నాకు నిన్నగాక మొన్న వచ్చింది 10 నెలలు కాలే, నేను సరిగ్గా పరిపాలన చేయబట్టి. 10 ఏళ్ళు చేసినోడు నా మీదనే పడతాడు, 12 ఏళ్ళు చేసినోడు నా మీదనే పడతాడు. చీకట్లో ఇద్దరు కలిసి కుమ్ముక్కు అవుతారు, అల్లాయి బల్లాయి చేసుకుంటారు, ఫెవికాల్ బంధం, ఫెవికాల్ లాగా అతుక్కుంటారు, ఇద్దరు కలిసి వచ్చి నా మీద పడతారు. ఇది న్యాయమా? మీరు ఆలోచన చేయండి. నేను ఎవరిని? మీ సోదరుని. నేను కూడా అక్కడ మీ మధ్యలో కూర్చున్నోనే. మీరు ఆశీర్వదిస్తే నేను ఇక్కడికి వచ్చిన. మీ వాడిని నన్ను ఇట్లా కుట్రలు చేస్తుంటే కాపాడుకోవాల్సిన బాధ్యత, గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. ఈ ఎన్నికలు నావి కాదు, ఈ ఎన్నికలు పట్టభద్రులై, ఈ పట్టభద్రుల తరఫున వారధిగా, సారథిగా, ప్రభుత్వానికి అనుసంధానకర్తగా నరేందర్ రెడ్డి ఉంటాడు. నరేందర్ రెడ్డిని ఎన్నికలు గెలిపించండి, మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. ఆదిలాబాదును ప్రత్యేకంగా గుర్తించి మా ప్రేమ్ సాగర్ రావు గారు చాలా విషయాలు ఎకరువు పెట్టిండు. ప్రతి విషయంలో ప్రత్యేక సమీక్ష పెట్టి అధికారులందరినీ పిలిపించి వారు ఏ ఏ విషయాలైతే ఈ ఆదిలాబాదు ప్రాంతానికి కావాలని కోరిండో అన్నిటిని మంజూరు చేపించే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ఇన్ని వేల మంది ఇన్ని గంటలైన కూర్చొని అండగా నిలబడ్డందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్ష
దీక్షనే చేయమంటున్నాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం. మన వంతుగా గన్నకు తోడుందా.